ప్రళయ భయంకరమైన మహా గొర్రె పిల్ల ఉగ్రతకు తాళజాలని వాళ్ళు ఎవడు బాబోయ్, ఓ కొండలారా మా మీద పడండి, మీ కింద పడి పచ్చడైపోవటం బెటర్, కానీ ఈ గొర్రె పిల్ల ఉగ్రతకు మేము తట్టుకోలేమని గోల పెడుతున్న సన్నివేశాలు. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? 6వ ముద్ర విప్పినప్పుడు. అనండి గట్టిగా. 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుద్ది అంటే, ఆకాశము చుట్టబడిన చాపవలే చుట్టుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంటే, ఆ ఆకాశములున్న కోటాను కోట్ల నక్షత్రాలు అకాలపు అంజూరపు కాయల వలె, మన భాషలో చెప్పాలంటే మామిడి పిందల్లాగా గాలి దుమ్ముకి టపటప టపటప రాలిపోయాయట. ఏమిటి రాలిపోయినాయి? నక్షత్రాలు. మాస్టర్లు అందరికీ ఉన్నారు కనుక నక్షత్రాల పరిమాణం చాలా పెద్ద, ఈ భూమి కంటే కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి భారీగా. ఒకటి కాదురా నాయన అంటే రాలినవన్నీ భూమి మీదే పడకపోవచ్చు కదా. సూపర్ లాజిక్. ఇంత మహాశూన్యములో ఒక్కటి తగిలిన చాలదా దేవునికి స్తోత్రం? నీ లాజిక్కే బేబత్సం అనుకుంటే, కొన్ని కోట్ల 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 నక్షత్రాలు మొత్తం రాలిపోతే భూమి భస్మీపట్లమైపోతుంది. సౌర కుటుంబములో సౌర కుటుంబములో సోలోగా, సింగిల్గా, ఒంటరిగా భూమి ఉండే అవకాశం లేదు. ఇతర గ్రహాలు చాలా ఉన్నాయి. అవన్నీ వాటి వాటి కక్షలలో, వాటి వాటి క్రమాలలో చక్కగా భ్రమణములు చెందుతూనే ఉన్నాయి. ఆకాశమే చుట్టబడిన చాపలకు వెళ్ళిపోతే గ్రహాల పరిస్థితి ఏమిటి? ఈ రోజున నేను ఒక విషాదకరమైన వార్త చూశాను యూట్యూబ్లో. ఒక రాకెట్ ప్రయోగం విచారకరంగా దురదృష్టవశాత్తు విఫలమవుతుందో. సుమారు 16 శాటిలైట్స్, 16 ఉపగ్రహాలు దారుణంగా నాశనం అయిపోవటం గురించి వార్తలు చూస్తున్నప్పుడు గుండె పగిలినంత బాధ కలిగింది. అయ్యో ఎంత నష్టం, ఎంత కష్టం. బహుళ ప్రయోజనముల కొరకు మనము తయారు చేసుకున్న ఉపగ్రహాలే ఫెయిల్ అయితే మరి ఇంకోసారి కష్టపడదాం, తయారు చేసుకుందాం అనుకునే సోర్స్ ఉన్నవే ఇంత బాధ కలిగిస్తుంటే, అసలు గ్రహాలకే అసలు వస్తే ఆకాశము చుట్టబడిన చాపలాగా వెళ్ళిపోతే, నక్షత్రాలు మొత్తం రాలిపోతే, సౌర కుటుంబమే అస్తవ్యస్తమైపోతే, భూమి అంతా భస్మీపట్లమైపోతే, ఇప్పుడు చెప్పండి, ముద్రలు అయిపోయాక బోరలు అనుకుంటే అనండి ఒకసారి. ఇప్పుడు బోరల సంభవాలు ఎక్కడ నెరవేరాలి? భూమి మీద, పరలోకంలోనా? మౌనం నశించాలి. ఒక్కొక్క బోర ఊదినప్పుడు దాని సంభవాలు ఎక్కడ జరగాలి? భూమి మీద, పరలోకంలోనా? పాత్రల నెరవేర్పులు ఎక్కడ? భూమి మీద, పరలోకంలోనా? మరి ఇప్పుడు 5వ ముద్ర 6వ ముద్రకే భూమి లేకుండా పోయిందిగా బాయ్, అసలు ఆకాశమే లేకుండా పోయిందిగా. 6వ ముద్ర విప్పే నాటికి ఆకాశం లేకుండా పోతే, సౌర కుటుంబం లేకుండా పోతే, నక్షత్రం లేకుండా పోతే, భూమి హాస్పిటలమైపోతే 7 బోరలు వాటి సంభవాలు ఎక్కడ నెరవేరుతాయి? 7 పాత్రలు వాటి సంభవాలు ఎక్కడ నెరవేరుతాయి? అందుచేత మనము గ్రహించవలసిన అత్యవసర పాఠమేమనగా, 7 బోరలు వాటి సంభవాలు, 7 పాత్రలు, బాగా సీరియస్గా 7 బూరలు వాటి సంభవాలు, 7 పాత్రలు వాటి సంభవాలు భూమి మీదే జరగాలి గనుక అవన్నీ నెరవే వరకు 6వ ముద్ర విప్పబడదన్నమాట. యు గాట్ మై పాయింట్? 6వ ముద్ర నెరవేరిపోతే 7 ముద్రలు వాటి సంభవాలు, 7 పాత్రలు వాటి సంభవాలు నెరవేరడానికి భూమే లేదు, ఆకాశమే లేదు. అందుచేత 7 ముద్రలు వాటి 7 పాత్రలు వాటి సంభవాలు, 7 బోరలు వాటి సంభవాలు నెరవేరేదాకా 6వ ముద్ర విప్పబడదు. అంటే కొన్ని ముద్రలు విప్పాక కొన్ని బోర్లు అవుతారన్నమాట. కొన్ని బోర్లు అయిపోయిన తర్వాత పాత్రలు పోస్తారన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ముద్ర విప్పుతారన్నమాట. రాయబడిన వరుస క్రమములోనే నెరవేర్పు ఉండదు. ఈ క్లారిటీ రాకుండా ప్రార్థన చదివినా, ధ్యానించిన, వ్యాఖ్యానించిన
తప్పులో కాలేయటం తప్ప ఇంకేముండదు. సకల భక్తులకు ఈ స్పష్టత రావాలి. వ్రాయబడిన సంఘటనల వరుస క్రమములో నెరవేర్పు ఉండదు. మరి ఎలాగా? నెరవేర్చే క్రమం వేరు. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రత్యక్ష గుడార నిర్మాణ క్రమం వేరు, దాని సేవా క్రమం వేరు. అలాగే ప్రకటన గ్రంథములో వ్రాయబడిన అంత్యకాల సంభవాల క్రమం వేరు, వాటి నెరవేర్పు క్రమం వేరు. ఓపిక చదువుకోవాలి, జాగ్రత్తగా ఏర్చి కూర్చి సమకూర్చి రాసుకోవాలి. చాలా టైం పట్టేస్తే నాకు అంత ఖాళీ ఉండదుగా. ఆ ఖాళీ ఉన్నాడు ఎవడైనా చేసి చెప్తాడు, కుదురుగా కూర్చొని విని సరిపోతుంది. మరి నీకు అంత ఖాళీ లేనప్పుడు, నీకు అంత ఓపికనప్పుడు ఎందుకు తెగబడిపోతున్నావు రోడ్డు మీదకి పోలేమని? జరిగిన ప్రత్యేక అర్హతలు యోగ్యతలు అక్కడ ఖాళీ ఉండి కూర్చుంటే చాలు. బైబిలు పుస్తకమే బోధించేస్తుంది మనకి. దాంట్లో ఒక గ్రంథకర్త ఉంటాడు. ప్రపంచంలో విచిత్రం అదే, ఏ రచయిత కూడా గ్రంథంతో కూడా ప్రపంచమంతా తిరగడం. ఒక్క పరిశుద్ధ గ్రంథ రచయిత మాత్రమే ఎన్ని కోట్ల మంది, ఎన్ని ప్రాంతాల్లో, ఎన్నిసార్లు చదివినా ఆ చదువరుని పక్కనే కూర్చొని దాన్ని విశదపరిచి సందేహ నివృత్తి చేసి అందలి సారమును ఆశీర్వాదంగా అనుగ్రహించగలిగిన ఒకే ఒక్క రచయిత. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు సమస్త మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాట మంచిగా మీరు ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఏ మాట? వ్రాయబడిన వరుస క్రమంలో నెరవేర్పులు ఉండవు. అది మాత్రం బాగా ఫిక్స్ అవ్వాలి. ఇక నెక్స్ట్ మాటకు వస్తే, శ్రమలు, ఉగ్రత అనండి. రాకడ సంభవాలు, యుగాంతపు సంభవాలు, శ్రమలు, ఉగ్రత, ఇవన్నీ కలిపి కిచిడి చేసేసారు. అన్నం వేరుగా పప్పు వేరుగా వండుతలేదు, మొత్తం కుక్కర్లు పెట్టి కోతలేంచి డ్యూటీ కట్టుకు వెళ్ళిపోతామే. ఎంత ఓపిక ఎక్కడ ఉందండి? అన్నీ పాసిమోకని అందులో పడేసి మూత పెట్టేసి తక్కువ మంట పెట్టి ఉక్కురు పిక్కరు చేసేసి ఇల్లు వెళ్ళిపోయి తయారై తీరుబడికి వచ్చేప్పటికి సప్పగా సన్నగిలు కూర్చుంటుంది. అది దాని ఫలంగా యువతల దాంట్లో దెమ్మరించుకొని కట్టుకొని వెళ్ళిపోతే దేవుని స్తోత్రం మధ్యాహ్నమేక. ఈ కలిపేసిన కిచడీకి ఎవడో పుణ్యాత్ముడు చట్నీ కొంచెం ఎత్తాడు, మెల్లిగా ఆ పూట గడిపించేసి జాగ్రత్తగా 3 లక్షల జీతం తీసుకొని వచ్చేస్తాడు. 30,000 ఖర్చు ఉండదు, మిగతా అన్నీ కూడా నాశనమే. ఇటు తెచ్చుకునే క్యారేజ్కి, ఇటు తినే తిండికి నెలకి 20,000 కూడా అవుతుంది. అబ్బాయి మిగతా డబ్బులు ఏమైపోయినట్టు అయిపోయినాయి. నేను ఇప్పుడు ఆ గొడవలోకి వెళ్ళను. దేవునికి స్తోత్రం. మా పిల్లగాళ్ళకైతే నేను అది కూడా టీచ్ చేస్తాను. బైబిల్ స్కూల్స్లో బిబ్లికల్ ఫైనాన్సెస్ అని ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. ఆర్థిక నిర్వహణ క్రైస్తవుడిది ఎలా ఉండాలి. దోచేసుకోవడం అక్రమం, దాచేసుకోవడం క్రమం కాదు, సిస్టమ్ ఉంది దానికి. అంచేత ఈ పూటకి మీరు శ్రద్ధగా ఆలకించమని మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే, మరి మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు కానీ మరి జలప్రళయము జరిగిపోయిన తర్వాత, ఆ ఓడలోకి వెళ్ళిన తర్వాత కదా జలప్రళయం వచ్చింది. మరి జలప్రయాన్ని దేంతో పోల్చావు నువ్వు? పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం కదా గొడవ. అప్పుడున్నటువంటి ఆ భూమి జలప్రళయములు ఎలాగో నాశనమైపోయిందో, ఇప్పుడున్న భూమి కూడా అలాగే అగ్ని వలన నాశనం అయిపోద్ది అని రాశాడు. అంటే జలప్రళయాన్ని దేంతో పోల్చాడు? అగ్ని ప్రళయంతో పోల్చాడు. అప్పుడున్న భూమి వర్షంతో నాశనమైంది, ఇప్పుడున్న భూమి అగ్నితో నాశనంగా పోతుంది. అంటే ఆ జలప్రళయానికి ముందే ఆ వ్యక్తులు ఓడలోకి వెళ్ళినట్లు, ఈ అగ్ని ప్రళయానికి ముందే ప్రజలు కూడా పైకి వెళ్ళిపోతారు. దాన్ని ఎక్కడ వెళుతున్నావు తీసుకొచ్చి నువ్వు కట్టు పేస్ట్ ఫార్ములా బాగుంది కానీ ఏది ఎక్కడ పేస్ట్ చేసేస్తావు? బొమ్మ అతకొద్దా? చిన్నప్పుడు పజిల్ ఆడుకోవాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ సంఘటనలను దేని తర్వాత ఏది జరుగుతుంది, దేని తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రాథమిక అవగాహనకు మనం రావాలి. కన్ఫ్యూజన్లో పడిపోయి
ఈ పుస్తకం చదివి ఆ పుస్తకం చదివి ఈ పుస్తకానికి మించిన పుస్తకం లేదు నన్ను అడిగితే. వ్రాయబడ్డ పుస్తకాలన్నీ ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి కాస్త సహాయపడే పుస్తకాలే. ఖచ్చితంగా వాంగ్మయం చాలా ముఖ్యం, సాహిత్యం జిందాబాద్, నేనేం కాదన్నాం. అది దీనికి మించి ఉండదు. దీన్ని అర్థం చేసుకోవటానికి సహాయపడుద్ది. అలా సహాయపడితేనే చదవండి. ఇంకా కొత్త డౌట్లు పుట్టించేలా కూడా చదవబాకండి. అది చదవకముందు నీకున్న ప్రశ్నలు చదివాక పోవాలి కదా. కొత్తగా 4 పుట్టినాయి అనుకో, ప్రశ్న మాత్రం మిగిలించేది సర్పం కదా, ఇది నిజమా, ఇంక మెంటలు పుట్టేస్తుంది. ఇంకా ప్రభు అయితే నీకున్న ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇస్తుంటాడు. సాతాను అయితే నీకున్న సమాధానాన్ని ప్రశ్నగా మార్చేస్తాడు. ఏ పుస్తకం చదువుకుంటావు నీ చిత్తం, దేవునికి స్తోత్రం. కనుక దేని తర్వాత ఏం జరుగుద్ది, దేని తర్వాత ఏం జరుగుద్ది అనే అవగాహన కోసం ఒక చిన్న వచనం సరదాగా మనం రోజు ప్రార్థనలు తరచుగా వాడతామే, ఆ వచనం చదవాలని. హెబ్రీ పత్రిక 13:8 వచనం. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే అన్నప్పుడు ఈ పెన్ను బాగా రాసి అలసిపోయిందా? ఇది నాకంటే ఎక్కువ అలసిపోయింది. ఇది కొత్తదే, అది కాదు ఏంటి. ప్రశాంతంగా చూసేవాళ్ళు చూడండి, కానీ నోట్సులు రాసేవారు ఈ టేబుల్ గీసేసుకోండి అర్జెంటుగా. ప్రశాంతంగా రాసేవాళ్ళు, చూసేవాళ్ళు ప్రశాంతంగా చూడండి. రాసేవాళ్ళు మటుకి అది కూడా చురుగ్గా రాసేవాళ్ళే. పద్దాకలేతే దండం పెడతారు, రాయబాకండి. మీరు పెద్ద మాస్టర్గా, నేను కూడా చిన్నపాటి మాస్టర్నే. ఈ బాధలు పడి విద్యార్థులతో అలిసిపోయి చెప్తున్నాను ఈ బాధలన్నీ. ప్రభునందు ప్రియులారా, అవును యుగ యుగములకు అన్నదాన్ని రేపు అన్న పదంతో వాడుతుంటాం. నిన్న నేడు రేపు యేసయ్య ఖరీదుగా ఉన్నాడు అంటుంటాం కదా. జాగ్రత్తగా మాటలు వినండి. ఇది ₹1,00,00,000 మీ మనసులో పెట్టుకుంటే బైబిల్ ఎప్పుడు చదివినా, ఎవరు చెప్పినా మీకు అసలు కన్ఫ్యూజన్ రాదు. ఓహో ఇది నిన్న అన్నమాట, ఇది నేడు, ఇది రేపు అన్న స్పష్టత. కొద్ది గొప్ప అనుభవం వాళ్ళకి, వాడబడుతున్న వారికి ఇంత అవసరం లేదు. చాలామంది కొత్త పిల్ల కూడా ఉంటారు కదా అని చెప్పి అమాయక ప్రయత్నం చేస్తున్నాను. పెద్దలు ఎరిగిన వారు దీన్ని లైట్ తీసుకోండి. మీ భాషలో జస్ట్ ఇగ్నోర్ దాట్. ఆల్రైట్. ఈ నిన్న అనే దాంట్లో ఏముంటుందంటే, బాగా వినండి. ఐ విల్ టెల్ యూ ఎ రిఫరెన్స్ పాయింట్. బేస్డ్ ఆన్ దాట్ యూ కెన్ స్టార్ట్ క్లాసిఫైయింగ్ ద ఇష్యూస్ అండ్ థింగ్స్. బాగా వినండి, బాగా వినండి. యేసయ్య శిలువ యజ్ఞానికి, శిలువ కార్యానికి ముందున్నదంతా మనం ఎందులో రాయాలి, ఎందులో చదవాలి, ఏమని అర్థం చేసుకోవాలి, ఏమని వ్యాఖ్యానించాలి? మీ మౌనం నశించునుగాక, మీ నోరులు తెరవబడునుగాక, ప్రతి విధమైన నిశ్శబ్ద విప్లవం నాశనం అయిపోవునుగాక. భక్తులందరూ స్వరం ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు మీ ఉద్యమాన్ని చూసి తట్టుకోలేక కుర్చీలో కోల్పోవడం, లేచి నుంచుంటే మీరు అట్లా తల్లగుంటారు ఏంటండి? ఈ మాటను మంచిగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. క్రొత్త నిబంధన సంఘం అనండి. అంటే థియలాజికల్గా మాట్లాడాలంటే క్రొత్త నిబంధన సంఘానికి ముందున్న కాలం అంతా నిన్న. ఓకే, ఎగ్జాక్ట్ టర్మినాలజీ మీకు పడాలంటే ఇక సంఘ ఆవిర్భావం మొదలుకొని సంఘం ఎత్తబడే వరకు, హలో, సంఘ ఆవిర్భావం మొదలుకొని సంఘం ఎత్తబడే వరకు ఉన్న వ్యవహారాలన్నీ నేడు. మనకి నేడు అంటే ఏంటి? ఈ 24 గంటల కాలంతో పడితే 12 దాటితే రేపే లెక్క. మనకి బైబిల్ లెక్కలు వేరు కదా. సంఘం ఎత్తబడేది మొదలుకొని, సంఘం ఎత్తబడినది మొదలుకొని 1000 ఏండ్ల పరిపాలన, నిత్యమైన తీర్పు, యుగాంతము, కొత్త భూమి, కొత్త ఆకాశం, ఇదంతా రేపు. మీరు మంచి విద్యార్థులైతే గనక, నిజమైన బైబిల్ విద్యార్థులైతే, ఈ కూడిక అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైనా ఖాళీ దొరికిన సమయంలో స్పష్టంగా ఇది పక్కన పెట్టుకొని నోట్స్ ఒక మంచి టేబుల్ తయారు చేసుకుంటారు. మీరు మంచి బైబిల్ విద్యార్థులైతే
ఒక్కరు కూడా ఆమె అనలేదు. మనకు అర్థమైపోయింది మ్యాటర్ ఏంటో. వద్దేగా బలవంతంగా బయలుదేరి వచ్చారు ఆమేన్. ఇప్పుడు ఈ నిన్న అనే దాంట్లో ఏమేమి వస్తున్నాయని చెప్పుకున్నాం మనం. సిలువ కార్యం అంటే సృష్టి, పతనం, నిర్గమం, యాజకత్వం, గుడారం, అరణ్యయాత్ర. నువ్వెన్ని చెప్పు, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? నిన్న జరిగాయి. మీకు అవగాహన కోసం పాయింట్స్ వైజ్గా రాసుకునేంత ఓపుకుంటే 4 మాటలు చెప్తా, నిన్నలో రాసుకోండి. ఊరక ఇప్పుడు చెప్పిందే ఆన్సరు అయినను కాస్త వివరణాత్మకమైన ధ్యానముగా మీరు కోరిన ఎడల, నెంబర్ 1, నిన్న అనే దాంట్లో గతించిన నిత్యము. పదమే అసహ్యంగా ఉంది కదా, చాలా ఇబ్బందిగా ఉంది కదా. పంటి కింద రాయిలా, కాలులో ములులా, చెప్పులో రాయిలా ఇబ్బందికరంగా మారినటువంటి పద ప్రయోగము గతించిన నిత్యం. ఏం మాట్లాడుతున్నావు చెప్తాను. తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయంలో సుమారు 16 ఉంటుంది చూడండి, మోస్ట్లీ. రైట్. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఒకసారి ఇలా చూడండి, మన దేవుని యొక్క పరిచయాన్ని చేస్తున్నాడు పౌలు అపోస్తలుడు. సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడు. దాంతోనే స్టార్ట్ చేశారు ఆరాధన. మా పాలు గారు ఇవ్వాలి అయ్యా, అక్కడ వందనాలు, దేవునికి స్తోత్రం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే. స్పీడ్కి చెప్తాను వినండి. ఇక్కడే మీరు నోట్ చేసుకోవాల్సిన రెఫరెన్స్ కూడా 41వ కీర్తన 13వ వచనం కూడా మీరు నోట్ చేసుకోండి. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఇశ్రాయేలు దేవుడు యెహోవా స్తుతింపబడును గాక అనేది కూడా దాని దగ్గర పెట్టుకోవాలి. మొదటి తిమోతి 1:16, 41:13 కీర్తన. ఇప్పుడు చూడండి, సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడు. అంటే ఈ విశ్వంలో ఈ విశ్వం అంటే ఇదని చెప్పడానికి నా విజ్ఞాన పరిధి చాలదు. కానీ నా పరిధిలో అమాయకంగా చెప్తాను వినండి. వ్యక్తులు కలిస్తే కుటుంబం, కుటుంబాలు కలిస్తే గ్రామం, గ్రామాలు కలిస్తే మండలం, మండలాలు కలిస్తే జిల్లా, జిల్లాలు కలిస్తే రాష్ట్రం, రాష్ట్రాలు కలిస్తే దేశం, దేశాలు కలిస్తే ప్రపంచం, ప్రపంచాలు కలిస్తే విశ్వం అని కొంచెం అర్థం చేసుకోవచ్చు. దాని పరిమాణం, గొడవ, గోత్రం దీనికి మించి ఇంకా కొన్ని లక్షల రేట్లు ఉన్నాయి. ఊరకు వచ్చింది అంచనా ఇచ్చే ప్రయత్నం. ఇప్పుడు ఈ విశ్వాంతరాలలో ఎక్కడో ఒక తేజో మండలం ఉంది. ఈ విశ్వాంతరాలలో ఎక్కడో ఒక తేజో మండలం, వెలుగు ప్రపంచం ఉంది. అందులో మరణము లేని స్థాయిలో దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇంకా ఆది అనే పదమే లేదేక. ఆది అంటే దానికి ముందు అనాది, దానికి ముందు ఇంకా వ్యవహారం, అంతు పంతు లేదేక. ఎన్ని యుగాలో, ఎన్ని కోట్ల సంవత్సరాలు చెప్పడానికి ఎవరికి అవకాశం? కాల గణనే లేని కాలం కదా, లెక్కించడానికి అవకాశం లేని వ్యవహారం కదా. ఇప్పుడు మీరు పట్టుకోవలసిన మాట ఏంటంటే ప్రియులారా, సమీపించరాని దేశంలో దేవుడు తాను మాత్రమే ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? మహిమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో అమరుడై ఉన్నాడు, మరణము లేని వాడై ఉన్నాడు, యుగ యుగాలు ఉన్నాడు. అప్పుడు దాన్ని అలా అన్నావు. ఎందుకన్నావు? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నుతింపబడునుగాక అన్నాడు కదా. శాశ్వత కాలం అంటేనే మధ్యాహ్నం మాట్లాడుకున్నాం, ఆది అంతము లేనిది, ఓ ప్రారంభము ముగింపు లేనిదాన్ని శాశ్వత కాలం అనాలి. మరి శాశ్వత కాలము నుండి వరకు అంటే ఒక దగ్గర శాశ్వత కాలం ఆగుద్దా? అయిపోద్దని ఎందుకు అనాలి? ఆ వరకు అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దేవుడు భూమి మీదకి వచ్చే వరకు, త్యాగం చేసే వరకు, ప్రాణం పెట్టే వరకు, మొత్తం వ్యవహారాన్ని మార్చే వరకు అని అర్థం అన్నమాట. కనుక
ఎన్ని కోట్ల 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 సంవత్సరాలుగా ఉందో మనకు తెలియదు, కానీ అక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్ ఏది అంటే సిలువలో యేసయ్య ప్రాణం పెట్టే వరకు ఒక లెక్క. ఏమండి, ఇప్పుడు మీరు గమనించవలసిన మాట ఏంటంటే, యేసు ప్రభువారు సిలువలో చనిపోయిన తర్వాత సంఘ ఆవిర్భావం కోసం పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ సంఘం ఎత్తబడేదాకా నేడు అనే దాంట్లో మనం ఉంటాం. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనం గుర్తుపట్టవలసిన విషయం, ఎప్పటి నుంచో కొన్ని కోట్ల 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 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. గతించిన నిత్యత్వములని ప్రస్తావిస్తున్నాం. అలా ఉండగా ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలకో 3 రోజులకో ఎన్నికో ఆయన సృష్టి చేయాలని సంకల్పించారు. అప్పుడు సృష్టి చేశారు. అది రెండో పాయింట్. సృష్టి రెండవది. సృష్టి మొదటిది ఎందుకు కాదంటే, సృష్టి లేనప్పుడు కూడా దేవుడు ఉన్నాడు కదా, లేడా? ఉండబట్టగా చేశాడు. కాబట్టి సృష్టి అనేది లేనప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి సృష్టి లేని కాలం ఒకటి ఉంది, సృష్టిలో ఏమీ లేని కాలం ఒకటి ఉంది. ఆ కాలాన్నే, దేవుడు మాత్రమే ఉన్న కాలాన్నే మనము గతించిన నిత్యము అని మాట్లాడుతున్నాం. అయిపోయిన శాశ్వత కాలం అనే రెఫరెన్స్లో మాట్లాడుతున్నాము. ఇక్కడ మీరు సృష్టిని గురించి మాట్లాడుతున్నారు. ఏమండి, సృష్టి జరిగింది, మళ్ళీ సృష్టిలోకి వస్తే బోల్డ్ వ్యవహారం. మళ్ళీ అదంతా ఇప్పుడు ప్రస్తావన నరహం గారి సందేహ నివృత్తి కోసం, ప్రశ్నలు అనవసరంగా లేపబడకుండా ఉండటం కోసం ఒక మాట చెప్తున్నాను. ఆదికాండం 1:1 దేవుడు సృష్టి చేశారు. 2వ వచనంలో నిరాకారంగా శూన్యంగా మారింది. నిరాకారంగా శూన్యంగా చేయలేదు. యెషయా 45:18 ఆయన భూమిని చేసినప్పుడు దాన్ని నిరాకారముగా చేయలేదు, నివాస యోగ్యంగా సిద్ధపరిచి స్థిరపరిచాడు. కానీ అది ఆ తర్వాత నిరాకారంగా మారింది. ఎందుకు మారింది? దానికి సింపుల్ లెక్క ఏమిటంటే, ఆదాము తప్పు చేసినప్పుడు, వద్దన్న పండు తిన్నప్పుడు శిక్ష ఎవరికి వచ్చింది? వీళ్ళకి వచ్చింది. తోటలో బయటికి వెళ్ళిపోమన్నాడు, కష్టపడమన్నాడు, వ్యవసాయం చేయమన్నాడు, ఇవన్నీ అయ్యాయి. కానీ భూమి నీ నిమిత్తము నేలను శపించుచున్నాను అంటే పనిష్మెంట్ ఎవరు తీసుకున్నారు? భూమి. నోవహు కాలంలో ప్రజలు భయంకరంగా పాపాలు చేస్తున్నప్పుడు మళ్ళీ పనిష్మెంట్ ఎవరికి వచ్చింది? భూమి. 2 పేతురు 3 ప్రకారం ఇప్పుడు ప్రజలు పాపం పేటరేగిపోయిన కారణంగా మళ్ళీ పనిష్మెంట్ ఎక్కడికి రాబోతుంది? భూమి మీదకి రాబోతుంది. జలప్రళయములో ఏం జరిగిందో మనకు తెలిసింది. ఈ యుగాంతములో భూమికి ఏం జరగబోతుందో మనకు తెలుస్తూనే ఉంది. కాబట్టి నిన్న, నేడు, రేపు ఒక్కటే రీతిగా ఉంటాడన్న ఫార్ములాను బట్టి అంతకుముందు కూడా అదే జరిగింది. ఇప్పుడు నిన్న, నేడు, రేపు అంటే ఒకటే రీతిగా ఉంటాడు. అర్థం ఏంటి? నిలబడి ఉంటే ఇప్పుడు నుంచొని ఉంటాడు పరలోకంలోనా? కూర్చుంటే అలా కూర్చొని ఉంటాడైనా? ఆకాశం ముందు ఆశనుడు ఒక నవ్వుతున్నాడంటే ఇప్పుడు నవ్వుతూ ఉంటాడైనా? ఆయన ఏకరీతిగా ఉంటాడని దానికి అర్థం ఏంటండి? మరి కోపం ఉంటే ఎప్పుడు కోపంగా నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, దానికి అర్థం ఏంటి అసలు? దానికి అర్థం ఏంటంటే, ఏదైనా ఒక నిర్దిష్టమైన విషయములో ఆయన స్పందన, ఆయన తీర్పు, ఆయన నిర్ణయం నిన్న ఎలాగుందో ఇవ్వాలి అలాగే ఉంటుంది, రేపు అలాగే ఉంటుంది. అలా కాకుండా నేనంటే అలా కోపం అలా అన్నావులే ఇప్పుడు మరి ఆ విధంగా అండవు చిచ్చి, ఆయన రేంజ్ అది కాదు. ఒక నిర్దిష్టమైన విషయములో ఇది తప్పు, నిన్నంటే ఇవాళ కూడా తప్పు అంటాడు, రేపు కూడా తప్పు అని అంటాడు. మరి ఆ కాలంలో అలా అన్నాం, మరి మారుతున్న కాలమును బట్టి ప్రియులారా అని మన అయ్యగారులు అన్నారు. కానీ కొంతమంది ఆయన అలాగంట వీళ్ళు అంటారు, మరి ఆ దినములు వచ్చా మరి ఆ విధంగా. కానీ నేడు మరి రాసే కొత్త బైబిల్ ఒకటి తయారయ్యవు కదా. సర్వకాల సర్వావస్థలకు ఒకటే పుస్తకం రాశాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాలాన్ని బట్టి అమెండ్మెంట్లు చేసుకుంటా పోతాక నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు. నమ్మిన వాళ్ళు ఆమెనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 1లో ఏమనుకున్నాం మనం? నిత్యము అనుకున్నాం. ఏమంటే 2 సృష్టి పాతనం అయిపోయింది. 3 విమోచన, యాజకత్వ, దేవాలయం. 3లో ఏం చెప్తున్నాను? విమోచన, దేవాలయం. అంటే దేవుని సేవంతా మీకు అర్థమైపోవాలి, మొత్తం గొడవ తెలిసిపోద్ది.
గుడార సేవ, మీకు మొత్తం తెలిసిపోద్దని గొడవ, ఆ ఒక్క ముక్క. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ మాటలు పరిశీలన చేయండి. నిన్న అంటే ఏమనుకున్నాం మనం? గతించిన నిత్యత్వము నుండి శిలువ యజ్ఞం వరకు, సంఘ ఆవిర్భావం వరకు జరిగిందంతా నిన్న అని తెలుసుకున్నాం. ఏమండి, ఈ విమోచన సేవ తర్వాత నోట్ చేసుకోవాల్సిన 4వ మాట యేసయ్య సేవ, యేసయ్య మరణం. 4వ మాట ఏంటండి? యేసయ్య సేవ, యేసయ్య మరణం. ఏమండి, దాని తర్వాత మనం ఆలోచించాల్సింది ఏంటండి? తెర చినిగిపోవటం, ఆవరణము అతి పరిశుద్ధ స్థలం మొత్తం ఒక్కటైపోవటం, భూమి మీద ఉన్న మనిషి పరలోకంతో సంధి చేయబట్టం. ఇదంతా కూడా ఎక్కడ? కొలసి 1:16, కొలసి 2:15. ఈ అన్నిటి నెరవేర్పుగా మీరు ఆ వచనాలను చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 6వ మాటగా క్రీస్తు పునరుద్ధానం, 7వ మాటగా క్రీస్తు ఆరోహణం. ఇవన్నీ జరిగిపోయిన కాలాన్ని ఏమంటాం? నిన్న. ఓవర్ 2000 సంవత్సరాల క్రితం, అది నిన్న. మళ్ళీ చెప్పనా? నిత్యత్వము, గతించిన నిత్యత్వం అంతా నెంబర్ 1 అంటే సృష్టి లేని కాలం. 2 సృష్టి పతనం, ఉత్పత్తి పతనం. 3వది విమోచన సేవ, దేవాలయం ప్రతిపాదించడం, ఎలా సేవ ఉండాలి అవన్నీ నేర్పడం. దాని తర్వాత చివరికి యేసు ప్రభువే రావటం, ఆయన సేవ చేయటం. తర్వాత శిలువ మరణం, ఆ యొక్క తెర చినిగిపోవటం, మొత్తం అందరినీ పరలోకంతో సంధి చేయటం, శిలువ విజయ కార్యక్రమం. తర్వాత పునరుత్థానం, దాని తర్వాత ఆరోహణం. ఇదంతా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరిగిపోయిన కాలాన్ని మనం ఏమంటామండి? చెప్పండి, నిన్న. ఇప్పుడు పెద్ద ప్రమాదం లేదు, ఏదోటి రాసుకుందరు. ఇదంతా ఎప్పుడు చెప్పండి? ఇక నేడు అనేది ఎక్కడ? నేడు అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి? పరిశుద్ధాత్మ దిగి వచ్చి, ఏమండి, పరిశుద్ధాత్మ కృమ్మరింపు ద్వారా సంఘ ఆవిర్భావం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ భూమి మీదకి రావటం ద్వారానే సంఘం పురుడు పోసుకుంది. సంఘం జన్మించిందే పరిశుద్ధాత్మ రావటం వల్ల. చాలామంది సంఘాల్లో మా సంఘంలో పరిశుద్ధాత్మ కట్రా ఏముండదు అన్నాడు. మరి సంఘం ఎలా కొందరా? అదే కార్మిక సంఘమా, కుల సంఘమా? నువ్వు ఇంతమా ఇక్కడ ఇంత పెద్ద మనిషి ఎలాగైపోయినా నాకు తెలుస్తలేదు. దాని వ్యవహారం ఏంటంటే అసలు పరిశుద్ధాత్మ కృమ్మరింపు ద్వారానే భూమి మీద సంఘం పురుడు పోసుకుంది, ఆవిర్భవించింది. సంఘం పుట్టినరోజే పరిశుద్ధాత్మ దిగి వచ్చిన రోజు. చర్చ్ బర్త్డే ఏది అంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చిన రోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు సంఘం ఆవిర్భవించింది. ఆ తర్వాత ఏం జరిగింది? రెండవది అపోస్తుల కార్యాలు లేదా అపోస్తుల సేవ. అదొక మహాచరిత్ర. దాన్ని చిన్న మాటగా మనం భావించలేం. అపోస్తుల కార్యములు, అపోస్తుల సేవ మొత్తమంతా కూడా అంటే 4 సువార్తలు కలుపుకుంటే నిన్నలో జరిగిపోయాయి. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పటి నుంచి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం దగ్గర నుంచి ఈ చివరి పుస్తకం దాకా నేడు. ఆమేన్. అది జరిగిన తర్వాత అపోస్తుల సేవ ఆరంభం ద్వారా
ప్రపంచ క్రైస్తవ్యానికి అనుగ్రహించబడ్డ ఆజ్ఞ యేసు ప్రభు ద్వారా సర్వలోకానికి వెళ్ళి సువార్తకి సువార్త ప్రకటించాలి. ఎవాంజలిజం, దేవుని సువార్తీకరణ, ఎవాంజలైజేషన్, ఇది ఒక మహోద్యమంగా సాగుతోంది. ఎంతమంది చంపబడ్డా, ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, ఎన్ని మందిరాలు కూల్చినా, ఎంతమంది పాస్టర్లను చంపేసినా, ఎన్ని బైబిళ్ళు తగలబెట్టిన సువార్త మహోద్ధృతమై సాగుతుంది అని ఎక్కడ ఆగటం లేదా. అందుకనే చరిత్రకారుడు ఏమన్నాడంటే, సువార్థికులు బంధింపబడ్డారు కానీ సువార్త బంధించబడలేదన్నాడు. ఆమె సువార్థికులు బంధించబడ్డారు కానీ సువార్త ఎప్పుడు బంధించబడలా. నేను సరదాగా అప్పుడప్పుడు చెప్తుంటాను, మంచి సరైన దైవజనుల జోలికి వెళ్ళబాకండి అని. ఎందుకంటే పౌలు గారు ప్రతి వీధిలో ఎక్కడ పడితే అక్కడ చెప్పేసి జనాలందరినీ మార్చేతలను కోపం తీసుకెళ్ళి జైల్లో పడితే ఖైదీలందరూ మారిపోయారు. అప్పుడు రాజకీయ నాయకులు, నేరస్తులు అందరూ బాధపడ్డారంట. అయ్యో, దొంగ నోట్లు కొద్దాలంటే ఆడే కదా, ఈ డబ్బు సారా పంచాలంటే ఆడే కదా, ఏ దుర్మార్గం చేయాలన్నా ఆడే కదా. ఈ నేరస్తులందరిని మనం 3 పూటలు పోషించి జైల్లో కాపాడుకునేవారు, మనం ముఖ్యమైన కేడర్గా కాపాడుకునే వాళ్ళం. ఈ పౌలు గారిని తీసుకెళ్ళి అందులో వేసారు, మొత్తం అందరూ మారిపోయారా. ఇప్పుడు ఎవడో ఏ పనికి వస్తలేదు. మన పరిస్థితి ఏంటి? అనవసరంగా పౌలు గారిని వేసేవని బుర్రబా చేసుకుంటున్నారంటే పెద్ద వాళ్ళండి. స్తోత్రం చెప్పండి. ఒక్క నేరస్తులు లేదు, అందరూ మారిపోయారు సార్. మారు మనసు పొందేశారు అందరూ, హృదయాలు మారిపోయినాయి, కొత్త మనుషులు అయిపోయారు. ఆ జైలు అధికారి తనతో పొడి చంపుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అన్ని తలుపులు తెరవబడి ఉన్నాయి కానీ వెళ్ళిపోయి ఉంటారు ఆబ్వియస్లీ అనుకున్నాడు. కానీ పౌలు గారు అంటాడు, నీకు నువ్వే హాని చేసుకోదు, మేమందరం ఇక్కడే ఉన్నాం. అందరూ ఉన్నారో లేదు నీకేం తెలుసు? అసలు ఖైదీల నెంబర్ ఎంత నీకు తెలుసా? అటెండెన్స్ లిస్ట్ నువ్వు చూసావా? స్ట్రెంగ్త్, డూ యూ నో దాట్? అంటే ఇది ఆత్మకార్యం జరిగిందని నాకు తెలుసు కనుక వీళ్ళు ఎవరు వెళ్ళరా. రిజిస్టర్ తెచ్చుకున్నాడు, కాకడా వెలిగించుకున్నాడు, అన్ని ముఖాలు పుస్తకాలు చూశాడు, మొత్తం మొదలు ఉన్నాడు, సాష్టాంగ దండ ప్రమాణం చేసి రక్షణ మొదలు నేనేమి చేయవలను, అర్ధరాత్రి బాప్తీసం వేసి రక్తం ఇచ్చి చెప్పో దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు సువార్తీకరణ మహోద్యమంగా సాగిపోతుంది. సంఘాలు కట్టబడుతున్నాయి. హింసించబడిన వారు, చెదరిపోయిన వారందరూ ఎక్కడికి చెదరిపోతే అక్కడ సంఘాలు కట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అక్షరం ఒక్క చదువు రాని వ్యక్తి దేశ ఆర్థిక మంత్రికి బాప్తిజం ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఉగ్రవాదులకు ఎవడో చెప్పలేకపోతాడు కానీ పైనుంచి యేసుప్రభు డీల్ చేశాడు, ఒక మహా ఉగ్రవాది మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. టచ్ మినిస్ట్రీ అంటే అదిరా, తాకితే వెలుగు. స్తోత్రం. గుర్రం మించి కింద పడి ప్రభు నువ్వెవడవే, ప్రభు నువ్వే అంటున్నావు, మళ్ళీ ఎవడమన్నావేంట్రా అంటే నన్నే పడగొట్టాడంటే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం సూర్యకాంతికి మించిన వెలుగు వచ్చి తాకిందంటే దేవుడు అయి ఉంటాడు. కానీ ఏ దేవుడు, ఏం పేరు, కొంచెం ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యు మై లార్డ్ అంటే ఇంకెవరో కాదు, రోజు ప్యానం తీస్తున్నావుగా యేసు ప్రభు నేనే అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగ మారిపోయిన తర్వాత సువార్థీకరణ బీభత్సం అయిపోయింది, సంఘ నిర్మాణం బాగా జరిగింది. ఇక అప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ సంఘ పరిపూర్ణత అనండి. ఇవన్నీ మీరు ఎందుకు నోట్ చేసుకోవాలంటే మనం ఎక్కడికి వచ్చామో తెలవాలి మనకి. ఇప్పుడు ఎక్కడితో వచ్చామో మనం తెలియాలి. ఆ సంఘ పరిపూర్ణ దర్శనంగా వ్యవహారం జరుగుతున్న తర్వాత దేవుని బిడ్డలారా మెల్లగా వ్యవహారం ఎక్కడికి వచ్చిందంటే పెండ్లి కుమార్తె అలంకరణ కాడికి వచ్చింది. ఆమేనండి, ఆమేనండి. నేడు అనబడే దాంట్లో పరిశుద్ధాత్మ కృంభరింపు ద్వారా సంఘ ఆవిర్భావం. ఓకే. 2 అపోస్తలుల కార్యాలు సేవా విస్తరణ. 3 సర్వలోకానికి సువార్త మహోద్యమంలాగా ప్రకటించడం ద్వారా సర్వజనులకు సువార్త ప్రకటించాలనే గ్రేట్ కమిషన్ నెరవేరుతుంది. 4 సంఘ పరిపూర్ణ దిశగా సేవ నడుస్తూ ఉంది. ఆ తర్వాత పెండ్లి కుమార్తె అలంకరణ దిశగా సంఘం వెళుతోంది. దీని కొరకే సేవకులు సిద్ధపడుతున్నారు. ఆ
ఆరవదిగా అంత్యకాల సంభవాలు ఆరంభమవుతాయి. అక్కడికి వచ్చాం. ఏడవదిగా సంఘం ఎత్తబడుతుంది. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా వింటే, నేడు అనబడిన దాంట్లో మనం ఎక్కడికి వచ్చాము? సంఘ ఆవిర్భావం దాటిపోయాం, అపోస్తలుల కార్యాలు దాటాం, సువార్త సేవ ప్రారంభ మహోద్ధృతం దాటిపోయాం, సంఘ పరిపూర్ణత దర్శనం కలిగి సంఘం రాకడానికి సిద్ధపడే ఆరాటం స్టార్ట్ అయింది, దాటిపోయాం. ఆ తర్వాత పెండ్లి కుమార్తె అలంకరణ దిశగా సంఘం ప్రయత్నం దాటిపోయాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది బండి అంటే, నేడు అనబడే దాంట్లో 6వ పాయింట్ అంత్యకాల సంభవాల దగ్గరికి వచ్చాం. ఇది జరిగితే నెక్స్ట్ ఏంటి? సంఘం ఎత్తబడటమే. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సకల సంభవాలని మనం ఎందులో చెప్తున్నాం? మళ్ళీ రేపు. నిన్న నేడు రేపు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న అనే దాంట్లో మనం ఏమి క్యాలిక్యులేట్ చేయాలి? గత 24 గంటలనా? నేడంటే ఈ 24 గంటల, రేపంటే వచ్చే 24 గంటల కాదు. నిన్న అనబడుతున్న దాంట్లో గతించిన నిత్యత్వం నుండి సిలువ యజ్ఞం దాకా ఉన్నది. నేడు అనబడుతున్న దాంట్లో సంఘ ఆవిర్భావం మొదలుకొని సంఘం ఎత్తబడేదాకా ఉన్నది. రేపు అనే దాంట్లో సంఘం ఎత్తబడిన తర్వాత మొదలుకొని అంతములేని నూతన నిత్యత్వం దాకా ఉంటుంది. కొంచెం అన్న స్తోత్రం చెప్పే మనసు ఎవరు లేదు సార్. మీకు ఇదే మా కంప్లైంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, రేపేం జరుగుద్ది? రేపేం జరుగుద్ది? సంఘం ఎత్తబడ్డ తర్వాత అది అది సంఘంలో పోతేనే తీర్థం అంటారు, తమర పాడితేనే గీతం. ఎందుకంటే మరి ఏదో అమాయకం ఇక్కడ. థ్యాంక్ యూ. నేనేమన్నానంటే, దానికంటే ముందు ఎత్తబడంగానే క్రీస్తు న్యాయపీఠం దగ్గర నుంచోవాలి మనం. హలో, మరి పెళ్ళి కూతురు ప్లేస్ ఎవరిదో, పెళ్ళి భోజనం ప్లేస్ ఎవరిదో తెలవద్దేంటి? వెళ్ళిపోగానే ఆకేసి పెట్టేస్తారు. 6 రకాలు వేసి రక్తం చెయ్యం. మంచి వాళ్ళందరూ చెప్పండి స్తోత్రం. ఎత్తబడటంగానే దాన్ని క్రీస్తు న్యాయపీఠం అంటే లోకస్తులకి పాపులకి ఈ మొత్తం సర్వనాశనం యుగాంతం బ్యాచ్కి దాని తీర్పుని ఏమంటారంటే ధవల సింహాసనం తీర్పు. ధవల సింహాసనం తీర్పు అంటే 100% నరకానికి వెళ్ళే వాళ్ళకి సంబంధించింది. క్రీస్తు న్యాయపీఠం అంటే 100% పరలోకం వెళ్ళే వాళ్ళది. ఈ క్లారిటీ లేకపోతే మనం కంగారు పడేది అబ్బాయి కాదు కాదు. ఈ మిగతా 6 ఎందుకు రాయలేదు అని అడుగుతారా? ఒక్క బిడ్డ ఉంది మంచిగా, నువ్వు రాసిన మాకు అర్థం ఉంది కాబట్టి అడగమంటుంది. వందనాలమ్మా, నీ ప్రేమ గొప్పది, అందుకని కొట్టేశాను. మీరు జాగ్రత్తగా వినండి బిడ్డలారా. మనం ఎల్లగానే ఫస్ట్ రెడీగా భోజనాలు రండి. మరి ఆ విధంగా కొన్ని కూటాలకు వెళ్తానండి ఈస్ట్ గోదావరిలోనే. పాటకి మధ్యలో అధ్యక్షుడిది ఒకటే కంఠశోష. ఇంకా ఎవరన్నా భోజనంలో చేయని వారు ఉంటే దయచేసి త్వరగా వెళ్ళి భోజనం చేసి రావాలను. నెక్స్ట్ సాంగ్. అత్యంత అసహ్యకరమైన సభ నిర్వహణది. నాకు మరి ఏ సురక్త విద్యం 7 పాత్రలు ఒకటని ఇచ్చి ప్రభు తీసేద్దాం అనిపిస్తుంది. అంత బాగా ఏంటది? పాటలు పాడుతూ ఉండాలి. పాటలు పాడేవాళ్ళు పిచ్చివాళ్ళ, వాయిద్యకారులు పిచ్చివాళ్ళ, తమ తలాంతులతో దేవుణ్ణి మహింపరుస్తూ తెగ తినేటి వింటారు. మొదలు కూర్చొని తిండి పాడుగాను పుట్టినప్పటి నుంచి నాన్ స్టాప్గా తింటున్నాగా. అంటే నాకు టైం ప్రకారం అలవాటున ఒక్క పూట ఆలస్యం తింటే ఏమైంది సార్? అబ్బా కుదరదు. మరి ప్రభు రాకడి వరకు కూడా నేను టైం ప్రకారమే చర్చికి వెళ్ళాలనుకోడు. ఎవరెవరికో కనెక్ట్ అవుతుందో వాళ్ళందరికీ ప్రైజ్ ది లార్డ్. సూపర్. క్రీస్తు న్యాయపీఠం ఎదుట
ఇక్కడ కూర్చున్న ప్రజల్లో కొంతమంది రేపొద్దున మా బైబిల్ స్కూల్కి రావాలనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు మానేస్తారు, ఎగరారు. ఈయన రాసింది ఏం అర్థమై చత్తలేదు నాయన. నాకు కూడా మంచిది అట్లా మానేస్తేనే. ఎందుకంటే నేను 120 మంది విద్యార్థులు మాత్రమే అలౌ చేయగలను. ఇప్పటికే 500 మంది అప్లికేషన్లు పెట్టేసి ప్యాన్ తీసేస్తున్నారు. ఆ స్క్రూటినీ ఎలాగా అనేది పెద్ద తలకాయ మారింది. ఈ కూడిక సందర్భంగా అనేక మంది ఫిల్టర్ అయిపోతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీటింగ్. ఎందుకంటే ఈ రాత చూశాక ఎప్పుడు అప్లై చేయడాక ఇతడే చెప్తాడంట 4 నెలల పాటు మా పేనానికి ఏమి రాసిన అర్థమై సాధుమలు నోటు రాయిపోతే కొడతాడంటే ఎందుకు వచ్చింది సాగు. యాక్చువల్గానే మేము రావాలనుకున్నాం కానీ కొన్ని పరిస్థితులు కాదు, ఈ పరిస్థితి వల్లనే. We understand your pain. Please confirm your withdrawal. Thank you so much. Hallelujah. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. మనకి మంచి చెడ్డ గొడవ గోత్రం సేవట్లు చెప్పి దెబ్బలు కిరీటాలు మొత్తం అక్కడ అయిపోతాయి. ఎక్కడ ఎత్తబడగానే జరిగే ప్రోగ్రాం అది. ఎప్పుడు? రేపు అనండి. మరి అది మర్చిపోతే అవ్వదు కూటం. అది అయిపోయిన తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయిపోయిన తర్వాత చెప్పండి, ఇంకంతే. పెళ్ళింటే భోజనం సపరేట్గా లేదు, అందులోనే దేవుని స్తోత్రం. ఏమండి, ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయిపోయిన తర్వాత మా బిడ్డల కోరిక మేరకు విందులో కూడా పాలు పొంది అది అయిన తర్వాత ప్రభువుతో పాటు భూమి మీదకి వస్తాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. భూమి మీదకి అడుగు పెట్టమే యేసుప్రభువు ఎక్కడ అడుగు పెడతారు? ఈ మధ్యాకాశం ఇంకెక్కడదరా? సంఘం ఎత్తబడిందే మధ్యాకాశానికి. ఆయన ఒకటిలోంచి మధ్యాకాశం దిగి వస్తాడు. అక్కడ మనం కలుసుకుంటాం. అలా కలుసుకుంటామే ఎత్తబట్టం పూర్తి అవ్వటం. అది అయిన తర్వాత న్యాయపీఠం. అది అయ్యాక గొర్రెపిల్ల వివాహ మహోత్సవం విందు. ఇంకా మధ్యాకాశం ఏంటి? యేసు రక్తం వేద్యం సామాన్లు సర్దేసుకుని వెనక్కొచ్చేస్తండి పెళ్లి చేసుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుద్ది ఏంటి తెలుసా? విన్నావా? అది అత్యంత కీలకమైంది. ఇప్పుడు ఈ కోడి బరికిన గీతల తర్వాత కూర్చొని తిరిగి ఇంకొక 5 నిమిషాలు మాట్లాడితే టెన్షన్ లేదు. ఇక్కడికే మీరు మామూలుగా వెంటిలేటర్ మీద ఉన్నంత దుఃఖ ముఖం పెట్టొద్దు. యేసుప్రభువు వస్తారు కదా, వస్తారా? ఎక్కడ అడుగు పెడతారు తెలుసా? ఒలీవల కొండ మీద అడుగు పెడతారు. ఒలీవల కొండ మీద అడుగు పెట్టినప్పుడు కొండ అట్లా 2 భాగాలుగా చీడిపోయి మహాలోయ ఏర్పడుతుంది. ఆ క్షణానికి జరిగే మూమెంట్ ఏంటి? అబద్ధ క్రీస్తు చెలరేగిపోతూ ఇజ్రాయేల్ ప్రజలని చిత్రహింసలు పెడుతూ, ఎందుకని వీళ్ళందరూ ఏం చేశారు? యేసు ప్రభు మెస్సయ్య కానే కాదు, ఈడే సూపర్ అని యేసును సిలువేసుకొని ఆయన ఎత్తుకొని భయంకర పాపిష్టి పనులు చేస్తే చివరి ఆడే మేకై కూర్చొని వీళ్ళని చంపడానికి అడవులు పాలు చేస్తే పారిపోతుండగా ఇజ్రాయేలుల విమోచనలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది చూసే వాళ్ళకి అమ్మ బాబోయ్ హతవీది ఏమి ఘోర వైపరీత్యం, మరణం ఇట్లు దాపురించరే అని టెన్షన్ పడ్డారే మనోళ్ళు. సేమ్ సీను. ముందేమో ఒలీవల కొండ, వెనకాలేమో యాంటీ క్రైస్ట్ ఆర్మీ తరుముకుంటా వస్తుంటే చచ్చితిమి అనే మూమెంట్లో సరిగ్గా యేసు ప్రభు ఎంట్రీ ఇస్తాడు. సముద్రం పాయలయ్యి మనం అవతలోటికి వెళ్ళారా? సరిగ్గా ఇలా వచ్చేలాగానే అరే కొత్తగా ఇక్కడ వేవ్ ఓపెన్ అయిందే, కొండ చిరిపోయింది అల్లెలోయ అని అందులో తీరుతారు. ఓ సింతాగా అని వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఇజ్రాయిల్ ఇట్లా దాటగానే కొండ మీద ఉన్న యేసు ప్రభు మధ్యలోకి వచ్చి నిలబడతాడు. సాతాను సేనలకి యేసు ప్రభుకి భీకర యుద్ధం జరుగుద్ది. హలో, ఇజ్రాయేల్ అందరూ దాటేశారు, వీళ్ళు ఇదే తావగానే వచ్చేసారు. ఎవరు ఎదుర్కొన్నాడు వాళ్ళని? అప్పుడు జరుగుద్ది ప్రత్యక్ష యుద్ధం. అర్మేగొద్దు అనుకుంటారు కదా, అది ఆ గొడవ అన్నమాట. ఓకేనా? అప్పుడు ఈ యుద్ధములో
నేరుగా అంతవరకు ఆకాశం మీద నుండి పలు విధములుగా ఉరుములు మెరుపులు మిండుకు పంపి యుద్ధములు చేసి వదంతి ద్వారా రకరకాలుగా యుద్ధములు జరిగించిన దేవుడు ప్రత్యక్షంగా యుద్ధం చేసి ఇజ్రాయెల్ రక్షిస్తాడు. అప్పుడు పొడిచిన వారు చూచెదరు, రొమ్ము కొట్టుకుందురు. ప్రకటన 1:7 ఇక్కడ జరుగుద్ది. 1:7 ఉంది. అది ఎక్కడో నెరవేర్పు జరుగుతుంది. ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా సాతాన్ని వాడి సేనల్ని ఓడిస్తాడు కదా యేసు ప్రభు. ఓడించిన తర్వాత వాడిని 1000 సంవత్సరాలు బంధిస్తాడు. వాడిక మీదర జనములను మోసపరచకుండానట్లు 1000 ఏండ్లు వాడు బంధింపబడవలెను కదా. ఆడు బంధింపబడిన పాతాళములో వాడి సేనలు తాళం వేసేసాడే. అప్పుడు భూమి మీద జరిగే పాలన పేరే 1000 ఏండ్ల పాలన. చాలామంది ఏమంటారంటే ఇదే దేవుని రాజ్యం. 1000 అనేది ఒక ఉపమాన సంఖ్య మాత్రమే, అదొక ఆశీర్వాద సంఖ్య. గుర్తువారిలో ఒక్కడు 1000 మంది ఓడుతారని చెప్పాడు కదా, అంతే తప్ప అంతకనేమి లేదు. ఇదే దేవుని రాజ్యం అని అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యం వేరు, 1000 ఏండ్ల పాలన వేరు. దేవుని రాజ్యం అంటే సంఘమే. దానికి పెద్ద తలబద్దలు కొట్టించుకోకర్లా. ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మనల్ని కొని దేవునికి ఒక రాజ్యంగా చేశాడు. మనమే దేవుని రాజ్యం. అందులో పెద్ద బాధ వేసుకోకర్లా. అది సింపులే, అది నూతన పాయింట్ ఏం కాదు. కాకపోతే దేవుని రాజ్యం వేరు, 1000 ఏండ్ల పాలన వేరు. 1000 ఏండ్ల పాలనలో ఒకే ఒక నియమం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, మనసులో పెట్టుకోండి. 1000 ఏండ్ల పాలనలో ఒక నియమం ఏంటంటే జనములను మోసపరచుకున్నట్లు అపవాదు బంధింపబడి ఉండాలి. మరి ఇప్పుడు అపవాదు బంధించబడి ఉన్నాడా? కాబట్టి ఇది 1000 ఏళ్ల కాలంలో నియమం కాదు అసలు. రెండవది, 1000 ఏండ్ల పాలన ఇదే అయితే బాలురు 100 ఏండ్ల వయసు గలవారై మృతి పొందుదురు. 1000 ఏండ్ల పరిపాలనలో అంటే 100 సంవత్సరాలు కావడానికి చచ్చిపోతే అయ్యో పాపం చిన్న పిల్లడు చచ్చిపోయాడు సార్ అంటారంట. అంటే మినిమం ఆయుర్దాయమే 100 సంవత్సరాలు. అది 1000 ఏండ్ల పరిపాలన నియమం. అది అసలు ఏమీ చదవకుండా పొలమని అరిచేయకూడదు. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మినిమం ఆయు పరిమాణం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు చచ్చిపోతే వాళ్ళు చిన్న పిల్లోడు చచ్చిపోయాడని బాధపడతారు. 1000 సంవత్సరాలు బతికేసే మూమెంట్ వచ్చేద్ది మనిషికి. మళ్ళీ జబ్బులు, తెగులు, రోగాలు, దరిద్రం ఉండదు కదా. అందుకని బాలురు 100 ఏండ్ల వయసు గలవారై మృతి పొందుదురు. అంటే 100 ఏళ్ళు చచ్చిపోతే చిన్నపిల్లడు అన్న భావన. నెక్స్ట్, సింహపు, నాగుపాము, మేకపిల్ల, చంటి పిల్లోడు కలిసి ఆడుకుంటారు. ఇదంతా 1000 ఏండ్ల పరిపాలన కాలం నియమాలు. అవేమి ఇప్పుడు ఉండవు కదా. దీన్ని 1000 ఏండ్ల పరిపాలన ఎట్ట అంటాం? 1000 అనేది ఒక ఆశీర్వాద అంకె మాత్రమే అనుకుంటే మరి ఇవన్నీ నియమాలు ఎక్కడ నెరవేరుతున్నాయి? మీకు అర్థమైందా? ఈ 1000 ఏండ్ల తర్వాత, ఈ 1000 ఏండ్ల కాలంలోనే సంఘానికి మహిమ ఒక రేంజ్లో ఉంటుంది. ఎందుకని మనం ఎన్ని ఆత్మలను సంపాదిస్తున్నామో అన్ని ప్రాంతాలకి పరిపాలన చేసే వాళ్ళంగా ఉంటాం. ఆమేన్. బాగా ఈ మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నువ్వు 10 తలాంతులు చేసావు కదా, నువ్వు 10 పట్టణాల మీద ఉండన్నాడు, నువ్వు 5 మీద ఉండన్నాడు కదా. కాబట్టి నేను ఒకవేళ లక్షల కొలది ఆత్మలు సంపాదించాననుకో, నాకు ఒక రాష్ట్రమే, దేశం అప్పగిస్తాడు. నానా ఇది పరిపాలించరా. 10,000 కాలం ఎంత తెలుసా? 1000 సంవత్సరాలు అనండి. 2 సంవత్సరాలకి ఇన్ని చావులు, ఇన్ని టెన్షన్లు, ఎన్ని కోట్లు, ఎన్ని ఖూనీలు, ఎన్ని అబద్ధాలు. అందుకనే సార్ మీకు కొద్ది గొప్ప ఫాలోయింగ్ అయినట్టుంది, కొంతమంది మిమ్మల్ని అభిమానించున్నారు, మీరు ట్రై చేయకూడదు? చేయను. ఎందుకు సార్ తుమ్మితే ఓడిపోయి ముక్కు? అట్లీస్ట్ 1000 సంవత్సరాలు పదవి కాలం రాబోతుంది. మినిమం 1000 సంవత్సరాలు మినిమం అండి. పోనీ మ్యాక్సిమం ఎందులో తగ్గే ఛాన్స్ ఏముంది అంటే? యాక్చువల్గా 1000 సంవత్సరాలు అనుకున్నాం, కానీ కొన్ని పరిస్థితులను బట్టి ముందే ముగించేస్తాం అంటాడా? పక్కా 1000 ఏళ్ళు జరుగుద్ది అక్కడ. నువ్వే పరిపాలించేది. 1000 సంవత్సరాల పరిపాలనలో ఇంకో కీలకమైన మార్పు, ₹1,00,00,000 మనసులో పెట్టుకోవాలి. పరిపాలించే వారందరూ మహిమ దేహంతో ఉంటారు, పాలితులందరూ ఈ రక్త మాంసాల దేహంతోనే ఉంటారు. ఎత్తబడ్డే సంఘమే కదా. హలో, సంఘం ఎత్తబడిద్దా? హలో, ఎత్తబడిద్దా? శరీరంతోనే వెళ్తుందా?
మార్పు నుండి వెళ్తుంది, మారిపోద్ది. మట్టి మాంసమైంది, మాంసం మహిమగా మారుద్ది. మర్త్యమైంది అమర్త్యంగా, అక్షయమైంది అక్షయంగా. మట్టి మహిమగా మారిపోద్ది. ఈ మారిపోయిన పునరుత్థాన మహిమ దేహాలతో భూమి మీద ఉంటాం. కాబట్టి మనము చెప్పండి, పునరుద్ధరణ దేహం లక్షణం ఏంటి? ఆయన మూసిన తలుపులు ఉండగానే లోపలికి వచ్చేసాడు. అది పునరుద్ధరణ దేహం యొక్క లక్షణం. అయినా దాని స్వభావం ఎట్లా ఉంటుంది? నువ్వు తాకి చూడొచ్చు. ఒరే నేనే రా, కావాలని చూడండి, పట్టుకొని చూడండి. అది అంటే చూడడానికి ఎలాగ ఉంటుంది? వీ కెన్ ఈవెన్ టచ్ దెమ్, బట్ దే కెన్ ట్రావెల్ ఈవెన్ వితౌట్ ఎనీ హిండ్రెన్స్. ఎక్కడికైనా ఎలాగెళ్ళిపోయి. ఇప్పుడు యెరూషలేము సియోను కొండ రాజధానిగా యేసు ప్రభు 1000 ఏళ్ళ పరిపాలన చేస్తారు. మనం పిఠాపురంలో ఉంటాం 1000 ఏళ్ళ పరిపాలనలో. మా నాయన బాబు గారిని ఈ ప్రాంతం చూసుకున్నానని దేవుడు అప్పగించాడు. ఫోన్ చేసి ఆయన ఒకసారి రా అన్నాడు అనుకోండి, మీరు స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని రిజర్వేషన్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఇంత కోటం ఉండదు. సరే ప్రభు అంటే మరుక్షణం యెరూషలేములో ఉంటారు. కారణం, మీరు మట్టి దేహంతో ఉంటారు, మహిమ దేహంతో ఉంటారు. మహిమ దేహంతో ఉన్నవారు దేవదూతలు ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు, సేమ్ అంతే కదా. దాని గురించే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత అంటాడు. అంటే ఆదిమ సంఘములో హెబ్రీ సంఘం కొన్ని ఎక్స్ట్రా ప్రివిలేజ్ అని తెలుసా? రాబో యుగములో ఏ శక్తి మనకు వస్తుందో అది ఆల్రెడీ వాళ్ళు అనుభవించారంట ఎర్లీ చర్చ్లో. అసలు రేంజ్ ఏంటి అనుకుంటున్నారు? అసలు హెబ్రీ సంఘం స్థాయి అది. వాళ్ళ రేంజ్ మామూలు రేంజ్గా చాలా ఎత్తులో ఉన్నారు. హనోకు ఎలా వెళ్ళిపోయాడు? ఏలియా ఎంత సింపుల్గా ట్రావెల్ చేసేవాడు. ఏలియా ఇక్కడ కూర్చున్నాడు, రై ఎక్కడున్నాను రాజుగారికి చెప్పమంటావు, తీరా చెప్తాను అంటే వస్తాడు. ఈ లోపు నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతావు, నన్ను చంపేస్తాడు, అబద్ధం చెప్పాను, నేను చెప్పనంటాడు. ఆ భక్తుడు కూడా ఉపాధ్యాయ, చాలా మంచి భక్తుడు, చిన్న చితక మనిషి కాదు. ప్రాణాలకు తెగించి దేవుని బిడ్డలను కాపాడినవాడు. 100 మందిని 50 మందిని గుహల్లో దాచిపెట్టి పోషించినవాడు. అలాంటి అంటాడు, సార్ మీరు ఇక్కడ ఉన్నాను రమ్మంటాడు, కేకేస్తాను, ఆయన వస్తాడు. ఈ లోపు నువ్వు యేసుప్రభు కేకేసాడు, వెళ్ళిపోతావు. అది ఏలియాకి ఎంత సర్వసాధారణమో 1000 ఏళ్ళ పాలనలో మనందరికీ అది సాధ్యమైంది. అందరం పరిపాలిస్తాం, అందరం మహిమంది ఉంటాం. అసలు అదంతా ఆలోచిస్తే ఈ చెత్త మీద దరిద్రం మీద ఇంట్రెస్ట్ పుట్టదు నీకు. ఏ దరిద్రం చూస్తే ఆ దరిద్రం. వెనకాల ఒకడు వచ్చి గుద్దేసేదాకిడికి చూడండి రోడ్డు మీద పోస్టర్ అంక ఉండిపోతాడు. మనకెందుకు ఇంట్రెస్ట్ పడతా వాటి మీద? ఈ వాల్ పోస్టర్ రిలీజ్ చేశాడు యేసుప్రభు ఆల్రెడీ. 1000 ఏళ్ళ పరిపాలన, మనం యేసుతో ఉంటాం, పరిపాలించబోతున్నాం, దర్జాగా ఆత్మలో ప్రయాణం చేయబోతున్నాం. ఈ సీన్ అంతా మన కళ్ళ కట్టినట్టుగా వాక్యం చూపించింది కనుక ఇంక చిన్న చెత్తగా వాటి మీద చిచ్చి అబ్బే ఏ క్లాస్ అని ఉండండి. ఏమంటే అంజూరు పళ్ళు ఏ క్లాస్ అయినటువంటి ఖర్జూర పళ్ళకు ఉంటే ఈ రేగి పళ్ళ మీద పడి ఎవడు చచ్చిపోతాడు? యేసు రక్తమే స్తోత్రం చెప్పండి. బాగా పొదుపో చెప్తున్నారు మీరు. 1000 ఏళ్ళ పరిపాలన ఉంటారు అసలు. మీరు ఇంకెలా రా స్తోత్రం కూడా చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు చూడండి, కంగారు పడిపోయి సీట్ మిస్ అయిపోతుంది. హల్లెలూయా. ఏమండి అది జరిగిన తర్వాత నెక్స్ట్ మనం చేసే పని ఏంటండి? ఏమండి 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి ఎవరిని 3 గుంపులు అంత అమాయకం చెప్పొద్దు ఆన్సర్. క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తారా? వాళ్ళు ఎంట పెట్టుకొస్తాడా? అదొక బ్యాచ్యా? ఎత్తబడ్డ సంఘాన్ని ఎంట పెట్టుకొస్తాడా? అదొక బ్యాచ్యా? ఇక్కడ రక్షించబడ్డ ఇశ్రాయేలులు దిగటం వాళ్ళు రక్షిస్తారా? ఈ 3 గుంపులు అట్టుకుపోయి అక్కడ పెట్టి ధవల సింహాసన తీర్పు స్టార్ట్ అవుతుంది. అప్పుడు జీవ గ్రంథమును వేరో గ్రంథములు ఇవ్వబడతాయి. అందరికీ తీర్పు తీరుస్తాడు దేవునికి స్తోత్రం. ఒక్కొక్కడి పేరు పిలుస్తూ ఉంటే హల్లెలూయా ఆ కోటం ఉంటుంది. మరి జాగ్రత్తగా నరకమను నది నిరతమునునయో ఆఘోర నరకమునందు పాపులతో బాధపడుదురయ్యో. స్తోత్రములు శృతి లేదయ్యో. ఆ ఒక్క వయసే ఉంటుంది. బహుశా కళ్యాణ రాగం ఉండదు. ఇంకంత అదే రంజని ఇంకంతే. ఇంకా అయ్యా ఇంకంతే కోటం.
స్తోత్రం, హల్లెలూయా. చెప్పరే అంటే నాకు రాగాల పేర్లు గట్ట తెలవక సగమే చెప్పాను ఏమనుకోబోతున్నానా. అది నీకు ఈ పాయింట్ ఎందుకు నచ్చిందో నాకు అర్థం అలా. అసలు అమ్మో నాన్న నువ్వు అసలు ఎట్ట పోగేసావు నాన్న, వీళ్ళందరినీ నా మీదకి తీసుకొచ్చావు తండ్రి. దేవునికి స్తోత్రం. ఈ ధవల సింహాసనం తీర్పు మొత్తం అయిపోయిన తర్వాత అందరికీ తీర్పు తీర్చి అందరినీ ఫైనల్ చేసిన తర్వాత ఇంకేముంది, అగ్నిరథాలు మొత్తం గంధకాలు కొలిసిపోయి మొత్తం భూమి అప్పు నెరవేర్తదారో ముద్ర. ఈ లోపు 7 బోర్లు అయిపోయి పాత్రలు అయిపోయి ఏసు రక్తమే. అప్పుడు కనుక సంభవాలు ప్రార్థన గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత వర్గీకరణ, ఎంత అర్థవంతంగా గమనించాలి. అవేం పట్టించుకోకుండా యాక్చువల్గా బ్రదరా మరి మనం వెళ్ళిపోతాం కదా, ఉండు మరి ఎలాగా వెళ్ళిపోతాడు పద్దా కానీ అయ్యో చూసుకోవద్దా కూటం జాగ్రత్తగానే మధ్యలో వెళ్ళిపోతే ఎలాగా. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలన అయిపోద్ది, ధవల సింహాసన తీర్పు అయిపోద్ది. ఎల్ని తీసుకెళ్ళిపోయి పైన పెట్టేసి జాగ్రత్తగా. ఆయనకి ఎంత అండి, చెరను చెరగా పట్టుకుపోయి మనుషులకి ఏమి నల్పించింది దేవుడికి, ఇది పెద్ద లెక్క ఏమిటండి, తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఆ తర్వాత మొత్తం భూమి భస్మీ పట్ల మొత్తం నాశనం అయిపోద్ది. అప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం చేస్తాడు. ప్రకటన 22. ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం చేశాక 7వది ఫైనల్, అంతము లేని మహిమకరమైన నిత్యత్వం మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. పరలోకం ఆకాశం ఇల్లుగా, భూమి వాకిలిగా, యుగ యుగాలు దేవుడే ప్రదీపంగా, దేవుడే దీపంగా, దేవుడే గుడారంగా ఆనందంగా యుగ యుగాలు బతుకుతాం. అది మన నిత్యత్వం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరందరూ కలిసి ఏం చేయాలంటే, ఏమండి భక్తులారా, మీరందరూ కలిసి ఏం చేయాలంటే, నిన్న అనే దాంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పండి స్పీడ్గా. గర్విష్ఠులు నీతిమంతులు ఉన్నారా? ఏంటమ్మా ఇదో చదువులేని చేసి మీరు అలా మాట్లాడటం బాగుందా? చదువు లేకపోతే ఎంత లోపు చూశారండి. నిన్న చెప్పండి ఏముంది. నెక్స్ట్ సృష్టి పతనం, తర్వాత విమోచన సేవ అంతా పరిచయం చేశాడు. తర్వాత సేవ, తర్వాత రైట్, తర్వాత ఆ తర్వాత ఇదంతా జరిగిపోయింది ఎప్పుడు చెప్పాలి గట్టిగా. ఆ నేడు అనేది ఎక్కడ? సంఘ ఆవిర్భావంతో పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో స్టార్ట్ అయింది. 2 అపోస్తలుల కార్యములు సేవ, 3 సువార్థీకరణ, 4 సంఘ పరిపూర్ణతకు సిద్ధపాటు, 5 ఇంటికి వెళ్ళిపోదామా? అప్పుడే అవ్వలేదమ్మా. స్తోత్రం. నెక్స్ట్ ఏంటి చెప్పండి. ఆ తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎత్తబడిన తర్వాత జరగబోయే వ్యవహారాలని మరి ఒక నిత్యత్వం దాకా ఉన్న మొత్తం వ్యవహారాన్ని రేపు అనే దాంట్లో స్టడీ చేస్తాం. అంటే ఈ పదాలు ముఖ్యం కాదు, ఈ టేబుల్ ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఎంతవరకు జరిగాయి, ఇక మీదట ఏం జరగబోతున్నాయి, మనం ఎందులో పాలు పొందాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొందామా, ధవల సింహాసనం ఎదుర్కొందామా, పరిపాలించబడేలా ఉందామా, పరిపాలించే వారిలాగా ఉందామా? ఈ స్పష్టత కొరకే ఈ మాటలు తప్ప దీనికి అంతకన్నా వ్యవహారం లేదు. ఇప్పుడు 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తా. ప్రియులారా, ఈ ఈ ఈ ఈ పరిచర్య ద్వారా నేను ఆశపడినది ఏంటి అంటే, ఒకలేమో ఇప్పుడు ముద్రలు మొత్తం అయిపోయినాయి, పాత్రలు బోర్లకు సగం వచ్చేసినాయి, రేపు మా పాత్రలు పడిపోతాయని ఒకరు, ఎప్పుడు అయిపోయిందిరా బాబు ఎన్ని కాదు అని ఒకరు, అసలు ఇదే 1000 ఏండ్ల పరిపాలన ఒకరు, 100 మంది 100 రకాలుగా మాట్లాడడం వలన అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుస్తలేదు. మాకు ఒక డ్రైవర్ ఉండేవాడు ఇదివరకు,
డ్రైవ్ చేస్తున్నాడు కదా అని చెప్పి నేను మామూలుగా కొంచెం అలాగ రిలాక్స్ అయ్యి నిద్ర పట్టేసింది. నేను లేచి బాబు ఎక్కడికి వచ్చాం, నాకేం అర్థం కాదు. నాన్న ఎక్కడి దాకా వచ్చామంటే ఏమో సార్ అన్నాడు. ఒరే నేను పడుకుని పోయాను రా, మరి నువ్వు ఇవన్నీ నాకు తెలియదు కదంటే తెలియపోతాం ఏంట్రా, డ్రైవర్ నువ్వు ఊరు బోర్డు చూడాలి కదరా, కనీసం రోడ్డు మార్జిన్ చూసుకొని తొక్కేస్తాం తప్ప ఇడు అసలు ఏ ఊరు వచ్చాము, ఎంతవరకు వచ్చాము, ఇంకా మనం గమ్యానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి, ఇంకెంతసేపు పడ్డది ఆడు మంచి తొక్కుతున్నాడు. ఎలా ఎంతవరకు వచ్చామనంటే ఏమో రే అసలు నీకు గదరా సన్మానం చేయాలి నేను. మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మనకు మరి సమీపంగా వచ్చింది. 13-11 రోమా. రక్షణ ఎక్కడుంది? రక్షణను స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉందన్నాడు. అంటే పరలోకానికే సమీపం వచ్చామనో ఇప్పుడు మనం. అయితే ఇంకెంత దూరం ఉన్నాం, ఇంకెన్ని పాయింట్లు ఉన్నాయి, ఇంకెంతసేపట్లో దిగుతాం, ఈ క్లారిటీ మనకు ఉండాలి. కాబట్టి ఈ టేబుల్ వేయటం ద్వారా ఈ అనుభవాలు, ఇవే పదాలు, ఇవే కొలతలు అన్నీ చెప్పటంలా చూచాయిగా ఒక అవగాహన రావడానికి ఓహో ఇదా స్పష్టత రావలసిన వ్యవహారం, ఇది జరిగింది, ఇది జరగలేదు అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను. మీరు పదాలు మార్చుకోవచ్చు. నేను అమాయకమైన పదమైనా వాడితే మీరు సరైన పదం అక్కడ పెట్టుకోవచ్చు. సర్వహక్కులు మీకు ఇచ్చేసాను. కానీ ఇది సకల సంభవాల నెరవేర్పు క్రమాన్ని మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేశాను. విన్న వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి. అందరూ మంచిగా చెప్పండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు నా వైపు చూస్తూ ఆలకించవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, బాగా చూడాలి నాన్న, ఇలా చూడండి. ఆలకించవలసింది మనం ఇప్పుడు ఎక్కడున్నాం కరెక్ట్గా? నేడు అనే దాంట్లో సంఘ ఆవిర్భావం అయిపోయింది, అపోస్తుల సేవ ప్రారంభమైపోయింది, సువార్తీకరణ ఉద్యమం అయిపోయింది. సరిగ్గా మనం ఎక్కడున్నామంటే పెండ్లి కుమార్తె అలంకరణ దగ్గర ఉన్నాం. ఇప్పుడు నేడు అనబడే కాల పరిధిలో మనం ఎక్కడున్నాం చెప్పండి. ఇప్పుడు పెండ్లి కుమార్తె అంటే ఇప్పుడు సంఘం ఏం బోధించాలి? సేవకుడు ప్రపంచానికి ఏం బోధించాలి? యేసు ప్రభు నేడో రేపో సంఘానికి మధ్య ఆకాశానికి వస్తాడు కనుక ఎత్తబడాలి అని బోధించాలి. ఆ ఎత్తబడుటకు నీవు పెండ్లి కుమార్తెగా అలంకరించబడాలని బోధించాలి. మిగతా దాన్ని అసందర్భ ప్రలాపన, సందర్భ శుద్ధి లేని బోధ అయిపోతుంది. పెండ్లి కుమార్తెను తయారు చేయండి రా నాయన అంటే, పిల్లరా మన కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు దిగి వచ్చి అయ్యో రిక్తునిగా చేసుకొని, అయ్యో ప్రియులారా ఆయన పశువుల తొట్టిలో పండుకొని సత్రములో చోటు లేనందున అయ్యో హెరోదు చేత తరమబడి ఎలా కూటమి. ఇప్పుడు ఇంకా స్టార్ కట్టేయాలి, గత సంవత్సరం కానీ పెద్ద స్టార్ కట్టేయాలి. ఓ అమాయకుడు నువ్వే స్టార్ అని యేసుప్రభు చెప్తున్నాడు. వీడేదో ఒక స్టార్ ఇట్టిందాక మనసు చెందకుండా తిరిగి అసలు ఎక్కలేని స్టార్ నువ్వురా అని ప్రభువు చెప్తున్నాడు. ఊరుగా ప్రభు నేను స్టార్ ఏంటి, నేను స్టార్లు కట్టేవాడిని మాత్రమే. పెళ్లి కుమార్తె సంఘం మీదకి దేవుని మహిమదికి వచ్చే కాలంలో మనం ఉన్నాం. సంఘమును ఆయుత్తపరిచే కరిలో ఉన్నాం. దేవుని పరిశుద్ధాత్మ వచ్చిన కీలకమైన పని తుది దశలో ఉన్నది కనుక మునిపటి కంటే అధికమైన బలముతో అభిషేకముతో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్న కడిలోకొచ్చా. ఆయన చెబుతున్న ఉపదేశం ఏమిటంటే, అయ్యో ప్రియులారా ఆయన సంఘమట చెప్పండి ఏమొస్తుందట, ఆయన ఎదుర్కొనుటకు అలంకరింపబడుచున్న దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంతమంది ఆశపడుతున్నారు బిడ్డలారా? ఎంతమంది ఆశపడుతున్నారు? కీలకమైన మాట మంచిగా వినాలి మీరు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామో నేడు అనబడుతున్న కాలంలో ఉన్నాం. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, సంఘాన్ని కట్టాడు, కృపా వరములతో నింపివేశాడు, సువార్త భారం అనుగ్రహించాడు. సువార్త సేవ అనేది మహోద్యమంగా మారి ప్రపంచమును సువార్తతో ముంచెత్తేసింది. సువార్త అందని ఖండమే లేదా అని చెప్పడం అతిశయోక్తి కాదు బిడ్డలారా. జైల్లోకి వెళ్తే సువార్త ఎక్కడ చూసినా సువార్త ప్రకటించబడుతుంది. పేతురు గారు రాస్తూ తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో సుమారు 18 వెళ్ళాక 20 దగ్గరికి వెళ్ళాక అని అంటాడు, ఆయన చెరలోని వారి యొద్దకు ఆత్మస్వరూపుగానే వెళ్ళి
స్వార్థ ప్రకటించేశాడు. ఆమేన్. ఆయన సువార్త మహోద్యమని ఎవరు ఆపలేని పరిస్థితిలో సువార్త వెళ్ళిపోయింది. సంఘాలు కట్టబడుతున్నాయి, ప్రపంచమంతా విస్తరిస్తుంది. ఇక జరగవలసినది ఏంటి తెలుసా? పెండ్లి కుమార్తె అలంకరణ. అనండి అనండి. ఎంతమంది పెండ్లి కుమార్తెగా అలంకరించాలని ఆశపడుతున్నారు చెప్పండి కదండి? ఇప్పుడు చెప్పండి, మనం అలంకరింపబడాలంటే ఏం చేయాలి తెలుసానండి? ఇలా చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం ప్రకారం మనందరం ఏం చేయాలి తెలుసా? 5వ వచనం, షూషను కోటకు వెళ్ళిపోవాలి. గట్టిగా ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. పెండ్లి కుమార్తె అలంకరణ కావాలంటే అది మార్కెట్లో జరిగేది కాదు, మన ఇంట్లో జరిగేది కాదు. సంఘములో, శాఖలో, డినామినేషన్లో ఎక్కడ పడితే అక్కడ పెండ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడే అవకాశం లేవు. నువ్వు ఎవరివి కానీ ఏమైపోవాలి? షూషను కోటకు వచ్చేయాలి. హలో, దీనికి అర్హత ఏంటి? ఆశ ఉంటే చాలు. రాజుగారు స్వయంవరం ప్రకటించారు. ఆమేన్, ఆమేన్. అందగత్తెలే రండి అంటే, డబ్బున్నవారే రండి అంటే, ఇంత హైట్ ఉన్నవారే రండి అంటే, అట్లీస్ట్ ఒక్కటన్నా చెప్పాలి కదా సార్ అర్హత. ఒక్కటి కూడా చెప్పలేదు. ఏం చెప్తున్నాడు తెలుసా? రాజు స్వయంవరం ప్రకటించాడు. వష్టి స్థానములో ఆమె కంటే యోగ్యురాలని తృణీకరించిన ఇజ్రాయేలుల కంటే, వద్దని చెప్పిన ఇజ్రాయేలుల కంటే, సిలువ వేసిన ఇజ్రాయేలుల కంటే, చంపేసిన ఇజ్రాయేలుల కంటే, సమాధానకర్తను పట్టణం వెలుపట సిలువ వేసినటువంటి ఇజ్రాయేలుల కంటే యోగ్యమైన వారిని పెళ్లి కుమార్తెగా సెట్ చేస్తానన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అవకాశం వచ్చి పడిపోయింది. 127 సంస్థానములలో కన్యకలందరూ. నేను అనుకుంటాను బహుశా సామాజిక కోణంలో ఈ కథ రాయాల్సి వస్తే అప్పటిదాకా కన్న తండ్రి మీద, గుండెల మీద ఒక టెన్షన్, బరువు. నా బిడ్డను ఎట్లా యోగ్యుడు దొరకడో, ఎట్లుంటుందో తన జీవితం, అంతవరకు నేను కాపాడుకోవాలి, మంచి వ్యక్తి చేతిలో పెట్టాలి అని ఒక భారం గుండెల మీద మోస్తున్న తండ్రులందరూ అకస్మాత్తుగా ఆడపిల్ల పుట్టడమే అదృష్టం అన్నట్లుగా, నా కూతురే ఒకవేళ రాణి అయిపోద్దేమో, ఏమో దేవుని చిత్తం ఉంటే నా బిడ్డే రానివ్వచ్చేమో. ఆడపిల్లల తండ్రుల కళ్ళల్లో కొత్త మెరుపు కనిపించిన వార్త అదే. ఏంటి తెలుసా? నేను అర్జెంటుగా బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? ఏమో నా బిడ్డే రాని అవ్వచ్చు. సైకిల్ ఉంటే సైకిల్, స్కూటర్ ఉంటే స్కూటర్, ఆటో, రిక్షా, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు అన్ని వాహనాలు శోషణ కోటకు బయలుదేరాయి. ఇప్పటికైనా డినామినేషన్ వదిలేద్దాం, ఇప్పటికైనా సిద్ధాంతాలు వదిలేద్దాం, ఇప్పటికైనా కట్టుకున్న గోడలు కూల్చేద్దాం. 127 సంస్థల్లో ఏ సంస్థానములు కూడా ఆగొద్దు, ఏ సంస్థలు కూడా మిగిలిపోవద్దు, ఏ బొడ్డు పట్టుకుని వెళ్ళడద్దు. అందరం బయలుదేరి శోషణ కోటకు వచ్చేద్దాం. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. చెప్పాలి గట్టిగా. నేను ఆశపడుతున్నాను, ఈ రాత్రి ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా, 127 సంస్థానములలో ప్రతి చోట నుండి కన్యకగా ఎంపిక చేయబడవలసిన వారు, రాణిగా తయారవలసిన వారు బారులు తీరి బయలుదేరుతున్నారని నేను ఆత్మలో చూసి సంతోషపడుతున్నాను. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ వైపు చూడు, నువ్వు ఏ డినామినేషన్ పేరు చెప్పు, ఏ సంఘం పేరు చెప్పు, ఏ దేశం పేరు చెప్పు, ఆ ప్రతి చోట నుండి, ప్రతి సంఘం నుండి, పెంటెకోస్టల్ స్పీకర్ అనుకున్నామే, నువ్వు అన్ని సంఘాల్లోంచి పెళ్లి కుమార్తె వస్తారు. ఎస్, 100%. ప్రతి సంఘములో నుండి 7 సంఘముల మధ్య సంచరించుచున్నవాని స్వరము విని పరిశుద్ధ గ్రంథములో ఆత్మ చెప్పుతున్న సంగతులను తేటగా గ్రహించిన వాడిగా ఈ రాత్రి ప్రకటిస్తున్నాను. ఫ్రమ్ ఎవరీ కాంగ్రిగేషన్, ఫ్రమ్ ఎవరీ డినామినేషన్ పీపుల్ విల్ కమ్. ప్రజలు వస్తారు. దేనికి తెలుసా? పెళ్లి కుమార్తెలో భాగం అవ్వడానికి. హలో బిడ్డ, అది ఇంకా పూర్తి అవ్వాల ప్రక్రియ. ఇంతవరకు నీకు ఈ దర్శనం లేకపోతే, ఇంతవరకు నీ ఆశ లేకపోతే, భూమి మీద సాక్షిగా బతికేది చాలు అని మాత్రం అనుకుంటే, కమాన్, ప్రసంగాలు తాగొద్దు, వాయిద్యాలు తాగొద్దు, ఎక్కడ నువ్వు ఆగొద్దు. ఏదో స్థలం వండి కొంతమంది వాళ్ళని కాపాడుకుని రా, అక్కడ సిద్ధపరిస్తే చాలు. ఆగొద్దు. ఏం చేయాలి తెలుసా? కమాన్. 127 సంవత్సరాలు ఏదైనా వదిలేసే, నీకున్నది అంతను బయలుదేరిపో. ఎక్కడికి వెళ్ళిపోదాం? శూషణ కోటకి వెళ్ళిపోతాం. ఆమేన్.
అంటే ఇంక మన కూలికి వెళ్ళొద్దా, ఇంక పనికి వెళ్ళొద్దా, ఇంటి పనులు బాయ్ అన్ని పక్కన పెట్టా, ఎక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ ఏం చేయాలట, ఏమీ చెయ్యక్కర్లేదంట, అన్నీ వాళ్ళే చేస్తారంట. గట్టిగా చప్పట్లు కొట్టి దీని మహింపరచండి. ఒక్కసారి ఎత్తబడే సంఘ పిలుపులోనికి అనుభవంలోకి వస్తే పరిశుద్ధాత్మనే చూసుకుంటాడు, అభిషక్తులు చూసుకుంటారు, పరిచర్య మొత్తం మారిపోద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ ఆహారం తినాలో వాళ్ళే డిసైడ్ చేశారు, ఏ వస్త్రం కట్టాలో వాళ్ళే, నీ శుద్ధీకరణ ఆచార సంబంధమైన సామగ్రి వాళ్ళే. All that you need to do is just step into that area, the palace. Hello, వచ్చేసాయి, కోటలోకి వచ్చాయి. The fort gates are open for you. ఆ కోట గుమ్మములు తెరవబడ్డాయి, వచ్చేసాయి. డినామినేషన్ వద్దో, కుల మతాలు పిచ్చొద్దు, పదవుల పందేర వద్దో, పనికేమల ఆశలో వదిలాయి, ఎక్కడ పడితే అక్కడ వదిలే. ఒకడు అంటాడు, అయ్యా నాకు కూడా ఇష్టమే, కానీ మా ఆచారం ప్రకారం కొన్ని నేనే పట్టుకోవాలట, నేనే మొయ్యాలంట, మరి నన్ను ఉండిపోమంటారంటే. ఉండిపోమని ఎట్ట అంటాను నాన్న, నిన్ను కూడా దేవుడు పెండి కుమార్తె సంఘంలో కోరుకుంటున్నాడు. నువ్వు ఏదో వస్తువు పట్టుకునే వ్యక్తి కాదు నాన్న, నీ రాజు చెయ్యి పట్టుకుని నడవలసిన అవసరం నీకు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజు వస్తున్నాడు. పాట ఎవడో అప్పచెప్పడో పాఠం చెప్పినట్టు సండే స్కూల్ మాట్లాడాలి. రాజు వస్తున్నాడు, అది పద్ధతి. ఆయత్తమవుదా, యేసు వస్తున్నాడు. ఇంకా కూర్చున్నావే, లోయలెల్లా కొండలు వంకర, రాజు వస్తున్నాడు, రాజు యేసు వస్తున్నాడు. మీరు వాడండి, పొద్దుకులాల పేనం తీసేస్తాం కాదు. 6 మొదలు పెడితే 11 దాకా గిద్ద. ఒకటిదేమో తాళం పోద్ది, ఒకటిదేమో రాగం పోద్ది, ఒకటి బాక్సులు ఉంటాయి కానీ స్కేలే పోయింది అడిగి. ఇన్ని రకాల తాళ్ళు తిప్పలు పడుతున్నారు నాన్న. 1 minute మీకు రెస్ట్. రాజు లోయలెల్లా తెప్పుడు కొడుతున్నారు, కొట్టేద్దాం పడుకోండి. రాజు వస్తున్నాడు, ఆహా రాజు, నా రాజు యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు. లోయలెల్లా కొండలు వంకర మార్గాలు, రాజు యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు. హల్లెలూయా. యేసు వస్తున్నాడు, దక్కుందా, యేసు వస్తున్నాడు, దాగి ఉందామా, దక్కుందామా, పారిపోదామా. వచ్చేవాడు మన ప్రియుడు, శత్రువు కాదా, దుష్టుడు కాదా. అది పని అయిపోయింది, అಷ್ಟು రక్తం ఏం చేయి. హల్లెలూయా. ఆడు ఎవరి మీద టార్గెట్ వేసాడో, ఏ సీట్లో ఖర్చు వేసాడో, అన్నీ పరలోకం అర్పణం, దేవునికి స్తోత్రం కలుగును గాక. 127 సంస్థానములో ఒక్కరిని కూడా మిగలకుండా అందరినీ చంపేద్దామని చట్టం చేసేపాటికి యేసు రక్తమే చేయి. చట్టమున చుట్టం అనుకున్నాడు, ఏమేమో చేద్దాం అనుకున్నాడు. 50 మూరలు ఎత్తులో కట్టించిన ఉరికమ్మ మీద సర్వనాశనం అయిపోయాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ప్రజలు మాత్రం చక్కగా తమ ఎదుట ఎదుకోకూలగా వారు దర్జాగా ఎక్కిపోవుదురు. ఆమేన్. ఇప్పుడు మనందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి?
అంటలా అన్నండి గట్టిగా. అందులోకి వెళ్ళిన తర్వాత ఆహార పదార్థాలు అక్కడిచ్చినవే, వస్త్రాలు అక్కడిచ్చినవే, శుద్ధీకరణ విధానం అక్కడిదే. రమ్మంటే వస్తున్నావు కానీ పనికి మళ్ళీ డినామినేషన్ తీసుకొస్తున్నావు. మళ్ళీ తప్పైన కుమారుడు రావాలా వద్దా? వత్త పంది పిల్లలు తేవాలా వద్దా? తేకూడదు. మరి అదే నేను చెప్పేది. పందిలో పందిగా మారి వాటి దగ్గరే పండుకొని బుజ్జి బుజ్జి పిల్లలతో ముద్దు పెట్టుకొని అక్కడే బతికిపోయి చివరికి ఆకలి కడుపుమండి శనివారం సమృద్ధిగా అని పాడి వచ్చేసావు. తీరా వచ్చాక నాన్నారు చిన్ని బుజ్జి పెళ్లి తెచ్చుకుంటాను. ఎంతైనా మీ వద్ద లేని కాలంలో నాకు స్నేహితుడితడే. నమ్మిన వారందరూ పారిపోగా ఈ బుజ్జి పంది పిల్లలను అంటు పెట్టుకుని ఉన్నది. అంటే మెడ మీద పడి ముద్దు పెడతాడా, మెడపెట్టి గెంటేస్తాడా? ఏసు రక్తమే. అందుకని ఏం చేయాలి? రావాలి. కానీ వస్తా ఆ బట్టను పారవేసి, ఆ కర్రను పారవేసి, పంది పిల్లను వదిలివేసి, ఆ పుట్టుతో కడుపు నింపుకునే పాపిష్టి అలవాటు మారి జోబులో పొట్టేసుకోకుండా పారేసి ఉన్న పాటున్నవచ్చు. అదే కరెక్ట్. హల్లెలూయా. వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. నీవు కావాలి, నీవు రావాలి. ఇంకే దరిద్రాన్ని తీసుకురావద్దు. అంటే యాక్చువల్గా అంటే మా ఊర్లో కమిటీలో మేము నీ కమిటీ మండి పోను వదిలే. ఇది కొత్త కమిటీ రా. ఇది కోట్లోకి వచ్చినది. యాక్చువల్గా మా ఊర్లో నేనే సార్ గత 17 సంవత్సరములుగా. మరి నువ్వురా వస్తా. ఏంటో సైలెన్స్? ప్యాన్ ఒప్పుతలేదా కమిటీ? పదవే ప్యానమా? నీకు నమస్కారం. దజ్జాకి వెళ్ళిపో. అక్కడ కూర్చో. నువ్వు వద్దు కూడా వద్దు. నాకేం అక్కర్లేదు సార్. అంతఃపుర ప్రవేశం దొరకలేదు కనుక, కోటలో ప్రవేశించే అదృష్టం లేదు కనుక ఇదే పెద్ద గొప్ప అనుకున్నందులో ఉన్నాను. అక్కడి నుంచే పిలుపు వచ్చాక హల్లెలూయా. నాకు ఇవన్నీ నాకెందుకో. ఇప్పుడు నా ఎదుటిన్న ఒకటే ఒక గురి. ప్రెసిడెంట్ అవ్వాలి, సెక్రటరీ అవ్వాలి, ట్రెజరర్ అవ్వాలి కాదు, నేను కూడా రాణిగా సెలెక్ట్ చేయబడాలి. హల్లెలూయా. అంతఃపురంలోకి వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట చెప్తాను. అంతఃపురంలో టార్గెట్ ఏంటి? పెళ్లి కుమార్తెను తయారు చేయటమే. ఎవరికైనా ఏది కావాలో ఇచ్చేయటమే. నా సైజు ఉన్నా సరే వడ్డానం ఇవ్వమంటే ఇవ్వటమే. ఏసు రక్తమే. నీకు అడుగుతారు లేదు. ఈ బిడ్డ కోరుకున్నది ఇచ్చేయటమే. ఎక్కువ ఆవేశపడకుండా ఈ పట్టుకెళ్ళిపోతా ఉంటుంది ఇంటికి. స్తోత్రం. ఇప్పుడు నేనే వడ్డానం పెట్టేసుకొని అన్ని పెట్టుకొని మంచి తయారైపోయి హల్లెలూయా పరిశుద్ధ వచ్చాను. తీర వచ్చాక రాదు సీ కొట్టేసాడు. సెలెక్ట్ అవ్వాలా. ఎవరో సెలెక్ట్ దొరికింది సందని వడ్డానం వేసుకొని పారిపోతుంటే గేట్ కాడ ఊరుకుంటారా? మొత్తం జాగ్రత్తగా తీసుకొని నోటుకొచ్చిన పాత సంచి నీ కబోర్డ్లో పెట్టి ఉంచారు. అది ఇచ్చి మళ్ళీ జాగ్రత్తగా సేమ్ అదే బ్యాచ్. మళ్ళీ ఆ స్థితి నీకు పట్టకూడదు. వచ్చేసాయి. కాన్సన్ట్రేషన్ అంత ఏంటి తెలుసా? పరిమళ తైలములు, స్నానం, శుద్ధీకరణ, అలంకరణ. ఇస్తేరికంట మూర్తిగా ఎలా సెట్ చేయాలి తెలుసా? అంతఃపురంలో శ్రేష్టమైన స్థలం అంట. అంటే రాకడ కాన్సెప్ట్ ఉన్న సంఘంలోనే ఉండాలి. రాకడికి సిద్ధపరిచే కాన్సెప్ట్ లేకపోతే చర్చికి కూడా వెళ్ళబాగు. నువ్వు ఎవరైనా సపర్లా, చిన్న పెద్ద మొహమాటం లేదు. రెండవ రాకడకు సంఘమును సిద్ధపరిచే ఆరాటం లేని దగ్గరికి అసలు వెళ్ళబాగు. నెంబర్ 1. ఆ కాన్సెప్ట్ ఉంది కానీ పెద్దగా పని అవుతలే. చూసుకో జాగ్రత్తగా. ఏమిటది? అంతఃపురంలో శ్రేష్టమైన స్థలం. ఆమేన్. తీరా ఇదే బేబత్వం వెళ్తే అక్కడ కూడా ఇంకా వాగ్దానం కార్డే ఎత్తున్నాడా? అక్కడ కూడా ఖర్చువే పంచి పెడుతున్నాడా? అక్కడ కొబ్బరి నూనె డబ్బా ఎత్తున్నాడా? ఖాళీ చేసేయి. వేస్ట్. అది సెట్ కాదు. అక్కడ ఏం కావాలి తెలుసా? పరిమళ క్రియలు నీకు నేర్పాలి. పెండ్లి కుమార్తెగా నిన్ను తయారు చేయాలి. అలాంటి చోటకెళ్తే నీకేమవుతుందో తెలుసా?
సరైన పాస్టర్ గారు కానీ ఎవరో మొర్దెకై లాంటోడు కానీ ఉండుంటే నిన్ను సరిగ్గా హేగే దగ్గరికి సిద్ధపరుస్తాడు. హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, మొర్దెకై సంఘ కాపరికి సాదృశ్యం, ఎస్తేరు ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. ఈమెకంత ఘనత రావడానికి కారణం ఏంటి? నేను చెప్పాడు కిటికీలన్నీ. బిడ్డ నీకేం కావాలని అడుగుతారు, నువ్వు కంగారు పడి నాకు అది కావాలి ఇది కావాలి, నీకు ఏం పేరు అంటాడు, ఏది పడితే చెప్పుకో. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, ఏం అడగాలో ఏది అడగకూడదో అన్నీ నేర్పేవాడు సంఘ కాపరే, అన్నీ నేర్పేవాడు సంఘ కాపరే. అదేముండదుగా, అదేముండదు కొంతమందికి. పిల్లరామనంతరము కూడా దేవుణ్ణి స్తుతించుడి అలిసిపోతామే. మనం ఆ విధంగా ప్రియులరా మరి కానుకల సమర్పణ మళ్ళీ అలిసిపోవటమే. ఒక సుట్టం అవుతుందిలే, మా చర్చికి వచ్చింది మమ్మీ తేలుకోవటం వాక్యం చెప్తుంటే నేను కూడా చెప్తా వాక్యం. పద్దాకు నువ్వేనా? సరే చెప్పని వాక్యం ఎత్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 దాకా చదవమంది. చదివారు. చూసారా ఎంత అద్భుతం అది. అమ్మా ప్రార్థన చేసుకున్నావు. నువ్వు చేసింది ఏముంది మహాతల్లి? స్టేజ్ మీదకి రావాలి, మైక్ పట్టాలి. కాబట్టి ప్రియులారో అనాలంతే, ఏముండదు కూటం. మొన్న ఒకటి అలాగే మాకు తగలబడ ప్రియులారు మనం చూసినట్లయితే అది ఏం చూసావురా? ఇంతకు నుంచి 5 సార్లు చెప్పావు, ఇంతకీ నువ్వు చూసింది ఏమిటో ఆ దర్శనం చెప్పు మాకు ఫస్ట్. మాకే ప్రత్యక్షత ఇవ్వాలనుకున్నాం. మనం చూసినట్లయితే అసలు చూసింది లేదు, వాడు మనకు ప్రత్యక్ష పరిచయం లేదు. ఆ పదం వాడాలి ప్రసంగంలో అని ఫిక్స్ అయ్యాడు. ఎవరో దైవజనుడు చిన్నప్పుడు ఆ పదం వాడి ఉండాలి, ఆడి మీద చెరగని ముద్ర పడిపోయింది. చూసినట్లయితేనే తిరుగుతలేదు. 10 ఆజ్ఞలు కూడా పోయింది వీడి దగ్గర నుంచి. అది మాత్రం పదం. ఈ టైంపాస్ కోటాలన్నీ మానేసుకొని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఎక్కడ ఉండాలి, పల్లెంలో సకల వజ్ర వైడూర్య మరకత మనుల కిరీటములన్నీ తెచ్చిపెట్టి బిడ్డ నీకేం కావాలంటే ఆమంటది హేగే నిర్ణయము తప్ప నాకేమీ అక్కర్లేదు అంది. ఈ పట్టుకొచ్చిన షండులందరూ వెళ్ళిపోయాయి. బాబోయ్ ఇంతమందిలో ఒక పిల్ల ఉందండి బాబా, ఏం చూపించినా శోధించబడతలేదు, కిరీటాలు ఇచ్చినా మాట్లాడతలేదు, వజ్రాలు ఇచ్చినా మాట్లాడతలేదు, అత్యంత ఖరీదైన బట్టలు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. నాకేదో చూపిస్తున్నారు, హేగే గారికి ఇవ్వండి, ఆయన ఏం నిర్ణయిస్తుంది అదే నువ్వేసుకోవాల్సిన. ఆయన చెప్పడం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడి నిర్ణయం తప్ప నాకేమొద్దు. బాబోయ్ మరి పరిశుద్ధాత్మను వాడుకోవాలి మనం బలంగా వాడబట్టడానికి. పరిశుద్ధాత్మ దిగిరా ఇప్పుడే టచ్ మనం వాడుకోవాలి ఆయన్ని, అంతేగా ఆయనకి అప్పగించుకోకూడదు. వీడు ఒక పాపిష్టుడు బయలుదేరాడు, మారు మనసు లేనివాడు. పరిశుద్ధాత్మ వీడిని వాడుకోవాలా, వీడు పరిశుద్ధాత్మను వాడుకోవాలా? మనవాడు అడిగి వాయించొద్దా నేను? మీరు ఎవరు సపోర్ట్ చేయకపోయినా వాయింతాను దేవుని స్తోత్రం. మీరు కొంచెం గుమ్మనంగా ఉన్నా నాకు తెలిసిపోయిందిలే. ఎందులే సార్ మనకు ఎన్ని లేనిపోయింది. మీరు సహకరిస్తే ఆశీర్వాదం ఒక తలకోబట్ట మీకు వస్తా, లేకపోతే మొత్తం నేను వెళ్ళిపోతాను. అది నాకు ఇంత సపోర్ట్ లభిస్తుంది అనుకోలేదు నేను. దేవునికి స్తోత్రం కలుగును. అస్సలు ఎట్లాంటి సంఘం ఉన్నారంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చెప్పడం మన టార్గెట్ ఆత్మ నిర్ణయం అనండి, ఆత్మ నడిపింపు, ఆత్మ ఏర్పాటు. ఇంకా మనకి వ్యక్తిగత నాకు ఇది ఇష్టం అండి, నాకు అది వద్దు, అయ్యా నీ ఇష్టం, ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు అడిగితే ఉంటే పరిశుద్ధాత్మ కొన్ని సెలెక్ట్ చేసి ఇచ్చాడు. అవి ధరించుకొని రాజు దగ్గరికి వెళ్తే రాజు చూడగానే షీ ఈస్ ద బెస్ట్. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు చెప్పండి బాగా. పరిశుద్ధాత్మ అనబడుతున్న హేగే గారికి ఆశ్వర్య రాజు గారు బాగా క్లోజ్. ఆయన టేస్ట్ ఏంటో ఏది నచ్చదు ఆయన తెలుసు. ఈ పిచ్చి పిల్లలందరూ కొంచెం కంగారు పెట్టిన అలాగండి ఆ కిరీటం వాళ్ళకి బాగున్నానా, వీళ్ళు ఫోటోలు తీసుకొని చూసుకొని మురిసిపోయే లోపు ఎందుకని తెచ్చిన చంద్రుడికి అర్థమైపోతుంది క్యాండిడేట్ కాదని. ఇంటర్వ్యూని తెలిసిపోయింది కోటం. వీళ్ళకి తెలుస్తలేదు కదా, వీళ్ళు విపరీతంగా మురిసిపోవటమే, మెలికలు తిరిగిపోవటమే, ఏమీ లేదు.
ఒక వ్యక్తి ఎస్తేరు. సార్ నాకు అట్లేం లేదు సార్, ఆయన నిర్ణయం. ఎస్తేర్కి ఇదేమని ఏం చెప్పారు, ఆయన అది ఇచ్చేయండి సార్ నాకు అంటే. సార్ ఆ పిల్లలు ఎవరో అసలు ఏది కోరుకుంటలేదు సార్, మీరు నిర్ణయం అంటుంది సార్. నా జీవితంలో నా ఇష్టం అక్కర్లేదు, దేవుని నిర్ణయం అనేంత సమర్పణ ఎవరికైనా ఉంటే బిడ్డలారా, ముఖ్యంగా యవనస్తులు, నాకు ఈ అమ్మాయి నచ్చింది, నాకు ఈ అబ్బాయి నచ్చాడు, నాకు ఈ ఉద్యోగం కావాలి, నాకు ఈ ఆస్తి కావాలి, నాకు ఈ సంఘం కావాలి, నాకు ఈ సేవ కావాలి, నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ గౌరవం కావాలి. నువ్వు కోరుకోవద్దు, ఆయన ఇచ్చింది తీసుకో. ఆయన నమ్మదగినడు కదా, మోసం చేస్తాడా, నమ్మించి నట్టేట ముంచుతాడా? అలా గుడ్డిగా తీసేసుకుంటే రేపు దొరికిపోతాను బాబు అనే ఫీలింగ్ ఉందా నీకు? లేదండి, లేదండి, లేదండి. మా కుటుంబ జీవితంలో మాకు ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, బాధలు వచ్చాయి. కానీ భార్యాభర్తల మధ్య ఇప్పటికి 23వ సంవత్సరం పెళ్ళయి 23 సెకండ్లు కూడా మనస్పర్ధ కానీ, డిసగ్రిమెంట్ కానీ, చిన్న అలక కానీ, బాధ కానీ, దుఃఖం కానీ ఒక్కసారి కూడా రాలేదు. ప్రభు కృపలో రాదు కూడా. ఒక పెద్ద దైవజనుడు విశాఖపట్నం వచ్చాడు. ఆయన ఆంగ్లంలో వాక్యం చెబుతుంటే నేను తెలుగులో తర్జుమా చేస్తున్నా. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇట్స్ క్వైట్ న్యాచురల్ టు హ్యావ్ క్వారల్స్ అండ్ అట్లీస్ట్ డిసగ్రిమెంట్స్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ అన్నాడు. ఏం చెప్పాలి? వైవాహిక జీవితంలో మనస్పర్ధలు, గొడవలు మామూలే అని చెప్పాలి. చెప్పేశాను. చెప్పాక ఇజంట్ ఇట్ అన్నాడు. అన్నాను. హే ఫెలో, వాట్ డూ యూ మీన్ అంటే, ఎస్ ఇట్స్ నాట్ క్వైట్ న్యాచురల్ టు ఎవ్రీబడి, ఇట్స్ నాట్ సేమ్ టు ఎవ్రీబడి. వాట్ డూ యూ మీన్? ఎస్, ఐ మీన్ ఇట్. నో, నాట్ నెసెసరీలీ హ్యావింగ్ క్వారల్స్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్. హలో, స్టాప్ preaching to me, tell me your experience. I'm just sharing my experience only. మా ఇద్దరి మధ్యలో ఒక్కసారి కూడా లేదు, చిన్న ఇబ్బంది కూడా లేదు. మీ వైఫ్ ఇక్కడ ఉందా అన్నాడు. ఎస్, ఇక్కడే ఉందన్నాడు. రమ్మని ఇక్కడ అన్నాడు. వేది మీదకి వచ్చింది. మీ ఊరు చెప్పేది నిజమేనా? ఒక్కసారి కూడా మీకు మనస్పర్ధ లేదా, చిన్న గొడవ రాలేదా, చిన్న అలకో లేదా, చిన్న డిసగ్రిమెంట్ లేదా? నో, అతను లేనేలేమంది. ఏం జరిగింది తెలుసా? వైజాగ్లో ఎంవిపి కాలనీలో నన్ను నా భార్యను ఎక్కడ నుంచి పెట్టి ఆ దైవజనుడు మైక్ ఎక్కడ పడేసి స్టేజ్ కిందకు వచ్చి నీళ్ళు మొక్కలేసి, విల్ యూ ప్లీజ్ ప్రే ఫర్ us, విల్ యూ ప్లీజ్ ప్రే, ఈవెన్ ఆఫ్టర్ 30 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ స్టిల్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. 30 ఏళ్ళ తర్వాత కూడా మా మధ్యలో సమస్యలు ఉన్నాయి, మీరు మా కోసం ప్రార్థన చేస్తారా అంటే, అందులో పాలు పొందడానికి వెళ్ళి అందులో తర్జుమాకి వెళ్ళి నేను ఆ వాడబడే దైవజనుడికి ప్రార్థన చేయటం జరిగింది. ఆ రోజున, ప్రభువా మాకిచ్చిన కృప వాళ్ళకు కూడా ఇవ్వండి అయ్యా, మా మధ్యలో కుమ్మరించిన దైవికమైన భయమును, పవిత్రమైన సంతోషాన్ని, సమాధానాన్ని మీరు వాళ్ళకు కూడా ఇవ్వండి ప్రభువా. కుటుంబం అంటే దైవిక ప్రేమ, దైవిక భయం, దైవిక సమాధానం, అప్పుడే దైవిక సంతోషం. లేకపోతే ఏడవ వచ్చేస్తుంది అంతా. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎందరో పెద్ద పెద్ద ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్స్, వాళ్ళ ప్రార్థన మా యవ్వన జీవితాన్ని చూసి, దాంపత్య జీవితాన్ని చూసి, వివాహం కావాల్సిన వాళ్ళు గొప్పగా చెప్పడం లేదు. ఒకటి చెప్పాడు నాకు, అయ్యా వదినమ్మ లాంటి స్వభావం ఉన్న వ్యక్తిని నాకు భార్యగా దయచేయి, వదినమ్మ లాంటి స్వభావం వ్యక్తిని దయచేయి అని వీళ్ళు చేశారంట ప్రార్థన. వీడు చూస్తే సేలు జపనేనలాగా ప్రేమించి కేర్ తీసుకుని ఒక మంచోడు కావాలి, ఎవడు పడతాడు దల్లాలు. మేము పెద్ద బేపచ్చమైన ఆదర్శ పురుషులమేం కాదు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాం. పెళ్లి సూపులు అన్న పదం లేదు మాకు, మేము క్రీస్తు పూర్వం మనుషులేం కాదు. ఈ మధ్య సూపులు గీపులు చేస్తున్నాయి. నానా దేవుడు బయలుపరిచాడు రా, అందుకని వివాహం చేద్దాం. దేవుడు బయలుపరిచాడా, మీరే ప్రేరేపించబడ్డారా అన్నాను. ఏం మాట్లాడుతున్నావు రా? డాడీ డాడీ, అవును నా దేవుడు చూపించాడా? నీకు చూపించాడు మమ్మీ? నీకు చూపించాడు డాడీ? చూపించాడు. దేవుడే చూపించాడా? చూపించాడు. నిజంగా దేవుని నిర్ణయమేనా? దేవుని నిర్ణయమే. ఇప్పుడు నాకు నచ్చలేదంటే ఏం చేస్తారు? తప్పు నా దేవుడు చూపించాడు రా. మరి ఇంక సూత్రం ఏముంది? దేవుని చిత్తం అని చెప్పాక ఇంక సూత్తాలు, ఇల్లు వస్తాలు, వాళ్ళు వస్తా, మనం వెళ్తాలేమో లేవు, డేట్ పెట్టేయి అన్నాను. నువ్వేగా నాన్ స్టాప్గా తిరిగేది స్పీకర్గా,
నువ్వే చెప్పేది ఒక డేట్ చెప్పు అన్నారు. నా ఖాళీ ఉన్న తారీఖు చూస్తే ఒక తారీఖు పెట్టేశా. పెళ్ళి అయిపోయింది. ఏసు రక్తం ఇచ్చా. హల్లెలూయా. జూన్ 6వ తారీఖున పెళ్ళి అయితే 3, 4, 5 నిడదవోలు మీటింగ్స్. 12 అయిపోతుంది. 6వ తారీఖు వచ్చేసింది. ఇంకా చేయి మీద ఉన్నా నేను. మా బావగారు వచ్చాడు. చేయి మీదకి వచ్చి వాక్యం వీళ్ళు కార్లు వేసుకొని వచ్చారు ఎత్తుకెళ్తాకి. ఓహో తేడా కొందరు అని ముగించేసా. ప్రార్థన చేసుకుందాం. ఈ ముగింపు ప్రార్థన తర్వాత వ్యక్తిగత ప్రార్థనలు చేస్తానన్నాను. వచ్చి మైకిల్ అక్కని వ్యక్తిగత ప్రార్థనలు ఏమి లేవు. ఇప్పుడు దా చెప్పేవాడు పెళ్ళి కొడుకు పొద్దునాడు పెళ్ళి వెళ్ళిపోవడం అందరూ అన్నాడు. అటు ఎత్తుకొచ్చారు. తీరా ఇంటికి వచ్చేప్పుడు తెల్లకట్టు 4 అయింది. మెల్లగా వర్షం పడుతుంది. అయ్యో ప్రభా, ఎంతమంది దైవజనులు, ఎంతమంది ప్రజలు, వర్షం వచ్చే తెల్ల ప్రభా, అయ్య బాబాయ్ అని ఇంటి మీద మందిరం ఉంటుంది. మందిరంలోకి వెళ్ళి తూర్పు వైపు కిటికీ తెరిచి, ప్రభా ఎండ నా ముఖం మీద పడి సుర్రమని కాలితే నేను మోకాలు దిగుతా, కిందకు వస్తా, నీ ఇష్టమని సుమారు 5 గంటలప్పుడు మోకాలు లేచాను. జల్లులు పడుతున్నాయి, ఏర్పాట్లు జరుగుతున్నాయి, టెన్షన్ పడుతున్నా. నేను మోకాలు దిగల. ప్రభువా నువ్వు బయలుపరిచావు, నువ్వు చెప్తేనే ఈ శోధన జయించాలి, కృపివ్వండి, కృపివ్వండి. ముఖం మీద సూర్యకాంతి వేడిగా తగిలే వరకు ప్రార్థన ఆగలేదు. చూస్తే 7:30 అయింది. తెల్లగా తేటగా ఉంది, మంచి ఎండ వస్తుంది. దిగి కిందకు వచ్చాను. చుట్టాలందరూ వచ్చేస్తున్నారు. అందరూ ఒకటి పెళ్ళికొడిగేడి, 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 పెళ్ళికొడిగేడి. పెళ్ళికూతురు ఏదంటే పలానా విడితే పెళ్ళికొడుకండి ఏమో ఊరు ఇదేం కూటమరా. పెళ్ళికూతురు ఆల్రెడీ విడిదిలో ఉందంటే పెళ్ళికొడుకు కిందకి వచ్చి నా చెప్పండి ఏంటంటే, మేము పెళ్ళి కొడుకుని చేయాలని వచ్చాం, మీరేం చెయ్యక్కర్లా. తప్పురా టనబ కూర్చో. ఏం చేస్తా అంటే మూతి కొడు పోతారంట, బొగ్గలు కొడు పోతారంట, నెత్తి మీద వేస్తారంట. హలో, నేను చిన్నోడ్నే కానీ అభిషేకించబడ్డ సేవకుని. ఎవరు కూడా తల వచ్చి ఏదో పోయి బాకండే తప్పదే. ఇన్నాళ్ళు స్నానం చేసుకుని ఈ పూట చేసుకోలేనా, నేను చేసుకుంటా పోండా. వీడితో వచ్చింది సౌ మా పేనానికి. అట్ట చేసి బట్టలు పెట్టాలరా, చేయిపోతే బట్టలు పట్టుకెళ్ళిపో. ఏ క్లాస్ అని డిగ్జాము రేమండ్స్ ఒక 20-30 జతలు పోయినాయి. పోతే పని ఏసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. కొంతమంది అలిగారు, కొంతమంది బాధపడ్డారు, కొంతమంది కనీసం 300 మంది పాస్టర్లు చేతులు ఎత్తి ప్రభువా వీళ్ళని ఆశీర్వదించండి. సాల్దా పేనానికి నేనేమన్నానంటే, దేవుని చిత్తానికి అప్పగించుకోండి. అంటే కనీసం మనం కొంచెం చూడాలంటాడు, చూసిన తర్వాత కొంచెం మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ఫోన్ నెంబర్ అంటాడు, ఆ తర్వాత ఫోటోషూట్ అంటాడు. ఈ ఫోటోషూట్లు మండిపోను, వీళ్ళ మీద ఆలు పడిపోయి వాళ్ళ మీద ఏలు పడిపోయి సైతాను మంద, పాపిష్టి బుద్ధులు, పనికి మన లేశాలు, యూజ్లెస్ ఫెలోస్. క్రైస్తవులు మట్టుగా అన్నాను, మిగతాలతో నాకు సంబంధం లేదు. మొన్న చిరాకు వచ్చేసింది నాకు. కలబడిపోయి ఫోటోలు తీసేసుకున్నారు. పెళ్ళికి వాక్యం నాకు ఎలాగో పెళ్ళి వాక్యం మందే కదా. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో దట్ ఐ కేమ్ టు రిసెప్షన్, ఐ థాట్ ఇట్ వాస్ మ్యారేజ్ అన్నాను. అంటే పక్కన అధ్యక్షుడు, సార్ ఇట్స్ మ్యారేజ్ ఓన్లీ, ఇట్స్ వెడ్డింగ్, ఇట్స్ వెడ్డింగ్ అన్నాడు. చెప్పరుగా పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అన్యోన్యం ఇంకా కొంతమంది చూడలేదు నేను. పెళ్ళి అయిన తర్వాత తీసుకునే ఫోటోలు కూడా కొంచెం సిగ్గుగా, బిడియంగా, భయం నుంచి పిల్లలు చూశాను. ఈ కలపడి పెళ్లి ఫోటోలు తీసుకున్నారు వీళ్ళు. एकदम शैतान का बेटी बन गए उन्हें. अरे हमको क्या लेने देना भाई इस पर, चल. పెళ్ళి అవ్వక ముందు అసలు నువ్వు ఎట్ట చేయబట్టుకున్నావురా? ఏది సొదొమ మన ఊరు, ఏ ఊర్రా మీది? ఏయ్, మారు మనసు పొందిన వాళ్ళు మట్టుకే స్తోత్రం చెప్పండి. యూత్ ఎవడు చెప్పినట్లేడు. ఏయ్ స్తోత్రం చెప్పండి గట్టి. అంటే అట్లా కాదు పాస్టర్ గారు, యాక్చువల్గా మరి మాట్లాడ బాగు. నీకేం కావాలి బిడ్డ అంటే, హేగే నిర్ణయం,
ఈ రాత్రి ఒక సంగతిని విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు అప్పగించుకోగలిగితే దేవుడు ఉన్నత స్థలము నిలబెట్టబోతున్నాడు, రాణి స్థానం ఇవ్వబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు, వేల మంది సమక్షంలో అత్యున్నతమైన స్థానం నీకు ఇవ్వబోతున్నాడు. ఆత్మలు నమ్ముతున్నామండి, మేము కూడా ఆత్మలు పొందుకున్నామండి, మేము కూడా భాషలు మాట్లాడతామండి చాలదు. ఆత్మ నడిపింపును అంగీకరించాలి, ఆయన నిర్ణయాన్ని కోరుకోవాలి, సంపూర్ణంగా సమర్పణలోకి రాగలగాలి. You know that is the quality of the bride. పెళ్లి కుమార్తె అర్హత, క్వాలిటీ అది. ఆమేన్. ఆయన టేస్ట్ ఆయనకి తెలుసు. ఆయన సెలెక్ట్ చేసి ఇచ్చిన వేసుకెళ్ళగానే రాజు ఆమె యందు ఇష్టపడి ఈమె రాని అన్నాడు, దండమును చాపాడు. నేను అన్నాను, ఆయన దృష్టిలో పడాలి మనం. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? ఎవరికి నచ్చాలి మనం? అది ఎవడు పడితే అడిగి నచ్చితే ఆ దరిద్రం బతికేందుకు? అది ఎవడు కూడా ఆమెనని చెప్తలేదు ఏంద్రా? అసలు పొలం మన దేశం అంతా నచ్చడం ఏంది? అసహ్యంగా నీకేం ఫీలింగ్ వస్తలేదు అసలు? ప్రభు మారు మనసు దయచేయను గాక. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తయారై రాసి పూసి వేసి వచ్చి నానా బాగా రోడ్డు ఎక్కిన తర్వాత ఇంక ఎక్స్పెక్టేషన్ ఏంటి? పాపిష్టి బతుకు ఎప్పుడు మారు మనసు పొందుతావరా? పనికి మళ్ళీ సూపులు పని సైతాన్ బుద్ధులు. మారు మనసు పొందా, బతుకు బుద్ధి మార్చుకో, నేల సూపులు మానే, దొంగ సూపులు మానే, కన్నులెత్తి దేవుని వైపు చూడటం అలవాటు చేసుకో. భార్య తన లైఫ్లోకి వచ్చేసరికి ఇస్సాకు ఏం చేస్తాడో తెలుసా? పొలంలో. దాట్స్ ద ఎగ్జాంపుల్ క్రిస్టియన్ లైఫ్. సెంటర్లో బాతకాన్ని కొట్టేవాడు, రోడ్డు మీద సిగరెట్లు కాల్చేవాడు, తాగి తూలే పనికి మనం చూస్తే ఏ పిల్ల సంబరపడదు సార్? రెబ్కమ్మ అంత దూరం ప్రయాణం చేసి దిగేపాటికి ప్రార్థన చేసుకున్న ఒక వ్యక్తి కనపడ్డాడు. చాలు నా జీవితానికి, చాలు. ఎలియాజరు నడిపింపుకు అప్పగించుకొని ఇంత దూరం వచ్చినందుకు నాకేం నష్టం జరగలా. ప్రార్థన చేసుకునే వ్యక్తి దొరికాడు, ప్రార్థనలో ఉన్న వ్యక్తి దొరికాడు. నాకేం కావాలి ఇంతకన్నా? నిజంగానే ఇస్సాకు ఎంత మంచివాడు తెలుసా? తన గర్భం తెరవబడకపోతే ఒక్క మాట నిందించలేదు, ఆమె కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడంట. భర్త ప్రార్థన ఆలకించి దేవుడు భార్యను దర్శించాడు. అంతకన్నా మంచి కుటుంబం ఇంకేంటండి అసలు? ఎంత అద్భుతమైన ఆదర్శం అండి. ఎవరిని బిడ్డలారా, స్వచ్ఛతని చంపుకోండి. ఇది రాకడి దినాల్లో మనం ఉన్నాం. దిస్ ఇస్ ప్యూర్లీ ఫ్యామిలీ లైఫ్. ఐ మస్ట్ టేక్ సమ్ డెసిషన్స్. నో. ఈ నిర్ణయాల ద్వారా నువ్వు రాకడలో పెండ్లి కుమార్తెగా ఉండాలా లేదా నీ ఎంపిక జరుగుద్ది. నువ్వు పిచ్చిగా చేస్తే నష్టపోతావు. చెప్పండి, ఎక్కడికి వద్దాం? అంతఃపురానికి వద్దాం. ఎక్కడ ఉందాం? అంతఃపురములో శ్రేష్టమైన స్థలంలో ఉందాం. అక్కడ ఏం చేద్దాం? హేగే నిర్ణయాన్నే పాటిద్దాం. అప్పుడేమవుతుందో తెలుసా? రాజు దండం మన వైపు చాపబడుద్ది. తృణీకరించబడ్డ వష్టి స్థానములో ఎస్తేరు సింహాసనం మీద కూర్చోగలుగుద్ది. యూదులు వద్దన్నారు, ఇజ్రాయేల్కి అర్థం కాలేదు, వాళ్ళు కాలదనుకున్నారు. దేవుని అవకాశం మన దగ్గరికి వస్తుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం పెండ్లు విందుకి వెళ్ళి సంతోషపడద్దు. ఇప్పుడు ఏదో కొన్ని వరాలు పొందుకొని హ్యాపీ అవ్వద్దు. ఇప్పుడు ఒక మంచి మినిస్ట్రీ చేసి తృప్తి పడొద్దు. మన ఆశ ఒక్కటే ఏంటి చెప్పండి? పెండ్లి కుమార్తెగా ఉండాలి. ఆమేనండి, ఆమేనండి. ఇది రాకడ దినములా కాదా? మనం ఎత్తబడాలి. ఆమేన్. అక్కడ న్యాయపీఠ మన కిరీటాలు, బహుమానాలు అవన్నీ అందుతాయి. అవన్నీ ధరించుకొని గొర్రెపిల్ల వివాహమోత్సవం పాలు పొందుతాం. అదంతా అయిపించుకొని చక్కగా భోజనాలు చేస్తాం. ప్రభుత్వం కలిసి భూమి మీదకి వస్తాం. 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేస్తాం. మనము సంపాదించిన ఆత్మలు బట్టి భూమి మీద రాజు ఏలుబడి చేస్తాం. ఆ తర్వాత ప్రభుత్వం కలిసి మహిమలోకి వెళ్ళిపోతాం. యుగ యుగాలు ప్రభు దగ్గర మనం ఉంటాం. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు జరగవలసిన అంత్యకాల సంభవాలు కీలకమైనది ఏంటంటే మనము పెండ్లి కుమార్తెగా అలంకరించబట్టమే కీలక దశ. ఆమేన్. జరిగే సంఘటనల వరుస క్రమాన్ని రేపటిది కూడా కలిపి చెప్పాలి అంటే సంఘం ఎత్తబడిన తరువాత, ఏమండి, సంఘం ఎత్తబడిన తరువాత వీళ్ళకి అప్పుడు కానీ విషయం అర్థమవుతుంది. సంఘం ఇటు ఎత్తబడటం, యేసు దిగి రావటం,
అబద్ధ క్రీస్తు క్రూర భయంకర పాల నుంచి కాపాడబడటం, దేవుడు యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వీళ్ళని బ్రతికించటం. అప్పటికే ఇశ్రాయేలులు తిరిగి రక్షింపబడే నాటికే మనం రాని హోదాలో దేవునితో ఉంటాం. దేవునికి స్తోత్రం. 175 నోబెల్ బహుమతులు వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు పుష్పముల ఉత్పత్తిలో టాప్, ఫలములలో టాప్, పాలల్లో టాప్, సాంకేతికతలో టాప్. కానీ పెండ్లి కుమార్తెగా మనమే ఉండబోతున్నాం. ఏమే అనగా మీరు వేరు వేరు ఆలోచన చేయకండి. ఒకటే ఎత్తబడే సంఘములో ఉండాలి, రాకడ సంఘములో ఉండాలి, పెండ్లి కుమార్తె సంఘములో ఉండాలి. ఆయన ముందు నిర్దోషమైన అంగీకరింపదగిన బిడ్డగా నేను మారిపోవాలి. నాకు ఇంకేం అక్కర్లేదు, ఆ ఒక్కదానికి ఫిక్స్ అయిపోండి. ఆమె. సో ఇప్పటి వరకు చేసిన చర్చలో మనకు తేలిన ఫలితార్థం ఏంటంటే, సంఘ ఆవిర్భావం జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు రావడంతో జరిగింది, కృపావరాలు ఇచ్చాడు, సంఘాలు కట్టబడ్డాయి, సువార్థీకరణ ఉద్యమం జరుగుతుంది. ఇప్పుడు సంఘం పెళ్లి కుమార్తెగా ఆయత్తమవుతుంది. రేపో మాపో సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత క్రీస్తు న్యాయపీఠం మీద బహుమానాలు వస్తాయి. ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలనకు భూమి మీద వస్తాం. ఆ 1000 ఏళ్ళ తర్వాత మహిమలోకి మరలా వెళ్తాం. ఇప్పుడు ఈ భూమి మొత్తం నాశనం అయిపోద్ది. కొత్త భూమి కొత్త ఆకాశం చేస్తాడు. ఆ ఆకాశం మనకి ఇల్లుగా ఉంటుంది, ఈ భూమి వాకిలిగా ఉంటుంది. దర్జాగా నిత్యత్వం అంతా యుగయుగాలు ప్రభువుతో ఉంటాం. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనము వాక్యమును ధ్యానం చేసుకున్నప్పుడు తేలిన ఫలితార్థం పరిశుద్ధాత్మ నిర్ణయంకు అప్పగించుకొని పెండ్లి కుమార్తెగా అలంకరించడం కంటే ఇంకే పని మనకు లేదు. అన్నీ తగ్గించేద్దాం, అన్నీ ఆపేద్దాం, ఫోకస్డ్గా ఉందాం, రాకడకు సిద్ధపడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాల్ని ఆయత్తపరిచి సిద్ధపరిచి మహిమలో చేర్చి ఆశీర్వదించునుగాక.